చికెన్ ఇండస్ట్రీ, పోల్ట్రీ ఇండస్ట్రీ ఇస్ ది బిగ్గెస్ట్ అడల్టరేటెడ్ ఫుడ్ ఇండస్ట్రీ. 4 months లో పెరిగే బ్రీడ్ 35 days లో పెరుగుతుంది. చాలా మందికి అసలు చికెన్ ఎందుకు తింటున్నాం, ఏం చికెన్ తింటున్నాం కూడా తెలియకుండా తినేస్తారు. మనం కొనుక్కునే టైంకి డిసీజ్ వచ్చిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? అక్కడ ఏమైనా తప్పు చేస్తే దాట్ హిట్, ఆ భయం, మేమైనా తప్పు చేసినా ప్రోడక్ట్ క్వాలిటీ సరిగా మెయింటైన్ చేయకపోయినా వాళ్ళకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనే భయం ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అస్. మీరు PCOD వచ్చిన వాళ్ళు తెస్తే షుడెంట్ హ్యావ్ టు ఈట్ చికెన్ అని ఇదివరకు లేదు కదా అది, మరి ఇవాళ ఎందుకు వస్తుంది? గీ కూడా కన్జ్యూమ్ చేయడం తప్పని అంటుండే. ఇప్పుడు పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ గీ మంచిది. బుల్లెట్ కాఫీ, గీ కాఫీ ఇవన్నీ తాగడం స్టార్ట్ చేస్తారు. మామూలు చికెన్ కి సంబంధం ఏంటి నాకు అసలు తెలియదు. నాకు చికెన్ పెడితే నేను తినేస్తాను. నాకు తెలిసింది బోన్లెస్ బోనా అని రెండే మాత్రమే తెలుసు, కానీ మిగతా తెలియదు. అండ్ సేమ్ ప్రతి ఒక్కరు అంతే తింటారు. సో ఈవెన్ ది గవర్నమెంట్ ఇస్ నౌ ఆస్కింగ్ ఎవ్రీవన్ టు హ్యావ్ అన్ ఎగ్. సండే హోయా మండే, ఎగ్జాక్ట్లీ. బట్ అంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఇన్ని విధాలుగా బ్రాంచెస్గా డివైడ్ చేయడం అవసరం ఒక చిన్న ఎగ్కి? నేను ఎన్నో ఇయర్స్ బ్యాక్ చదువుతుండే సౌరవ్ గంగూలీ గురించి. ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. మరి ఒక స్పోర్ట్స్ పర్సన్కి, అంత యాక్టివ్ ఉండే పర్సన్కి హార్ట్ అటాక్ ఎలా వస్తుంది? మొత్తం ఇండియాలో కలిపి చూస్తే నియర్లీ 1.4 crore పీపుల్ ఈ బ్యాక్ యార్డ్ పోల్ట్రీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇట్ స్టేస్ ఇన్ 1 SFT స్పేస్. 1 SFT అంటే ఆల్మోస్ట్ ఇంత స్పేస్. లైఫ్ టైం మొత్తం అదే స్పేస్లో ఉంటుంది. సన్లైట్ లేనప్పుడు విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లో? జెన్యున్లీ యాజ్ మై సెల్ఫ్ డిస్కషన్, నేను నిజంగా ఒక మంచి మనిషినా, నేను కస్టమర్కి అయితే వాల్యూస్ని ప్రామిస్ చేస్తున్నా, స్టిక్ అవి ఉండగలుగుతున్నా, నాలో ఆ బల్బ్ వెల్కమ్ టు ఇంటాక్స్. మీకు తెలుసా 6 in 10 పీపుల్ ఇన్ ఇండియా ప్రతిరోజు హ్యాపీగా చికెన్ తింటారు. దానికోసమే ప్రీమియం బ్రాండ్స్, సస్టైనబుల్ బ్రాండ్స్ అని చాలా వచ్చినాయి. అండ్ దాని యొక్క డార్క్ సైడ్ కూడా మనం తెలుసుకోవాలి. ఇవాళ మనం వి గోయింగ్ టు టాక్ అబౌట్ మార్కెట్ ఛాలెంజెస్ ఇన్ మీట్ ఇండస్ట్రీ. ఒక 1.7 lakh crore ఉన్న మార్కెట్లో పెద్ద జైంట్సే ఉన్నారా? చిన్న ఎంట్రెన్స్కి ఆపర్చునిటీ లేదా? అండ్ వాళ్ళ యొక్క ఎథికల్ గ్రోయింగ్ ఆఫ్ హెన్ ఎలా ఉంటుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం తినే ఫుడ్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా తగ్గుతూ వస్తున్నాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం? దీని గురించి ఇవాళ మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ మిస్టర్ సైకేష్, ఫౌండర్ ఫ్రమ్ కంట్రీ చికెన్. దిస్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఎందుకంటే రోజు మనం తినే ఫుడ్స్లో ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా తగ్గుతూ వస్తున్నాయి, దాన్ని ఎడ్హర్ చేయడానికి కంట్రీ చికెన్ యాజ్ అ బ్రాండ్ మార్కెట్లోకి ఎలా వస్తుంది, అండ్ యాజ్ అన్ ఇండస్ట్రీగా ఎవాల్వ్ అయ్యాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏంటి, తెలుసుకోవాల్సిన మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఇవాళ we will cover a lot of things about the meat industry. Welcome to Intalks once again. Hi Saikesh. Hello Sandeep. Welcome to Intalks. Thank you. Obviously ఎవరన్నా మామూలుగా నువ్వు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరన్నా నిన్ను ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూస్తారా, ఒక మోడల్లా చూస్తారా? ఒక మనిషిలా చూస్తే చాలు. లేదు, యూ లుక్ వెరీ హ్యాండ్సమ్. అంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మామూలుగా ఏంటంటే మనం ఒక స్టేజ్లో ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఉన్నప్పుడు వీల్ లీవ్ అవుట్ దాన్ని ఏమంటారంటే మోడలింగ్ కానీ మన గురించి మనం ఆలోచించుకుంటే మానేస్తాం కదా. అబ్సల్యూట్లీ ట్రూ. ఆ ఫేజ్లో లోకం మర్చిపోతాం. సో సాకేష్, వన్స్ అగైన్, సో ఇవాళ మనం వి గోయింగ్ టు టాక్ అబౌట్ మెనీ ఫ్యాక్టర్స్. అంటే చాలా మందికి అసలు చికెన్ ఎందుకు తింటున్నాం, ఏం చికెన్ తింటున్నాం కూడా తెలియకుండా తినేస్తారు. అవునవును. అండ్ రెండోది, అసలు చికెన్లో క్వాలిటీస్ ఉంటాయి, అసలు బ్రాయిలర్ చికెన్ అంటే ఏంటి, మామూలు చికెన్కి సంబంధం ఏంటి నాకు అసలు తెలీదు. నాకు చికెన్ పెడితే నేను తినేస్తాను. అండ్ సేమ్ ప్రతి ఒక్కరు అంతే తింటారు. నాకు తెలిసింది బోన్లెస్ బోనా అని రెండే మాత్రమే తెలుసు, కానీ మిగతా తెలీదు. సో దానిలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్ దట్ మీరు ప్లాన్ చేసుకుని ఒక బిజినెస్ మోడల్గా బిల్డ్ చేసుకుని ఒక ఇండస్ట్రీని చూసుకుంటూ వచ్చారు. సో లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. అసలు ఒక మీట్ మార్కెట్లోకి, అనార్గనైజ్డ్గా ఉన్న చికెన్ మార్కెట్లోకి లేదు నేను ఒకటి తీసుకురావచ్చు ఒకటి అనేది అసలు ఎలా వచ్చింది? సో ఇట్ వాస్ కోవిడ్ సిచ్యువేషన్ చూస్తుంటే వాస్ సీయింగ్ అ లాట్ మోర్ పీపుల్ ఫాలోయింగ్ ఇల్. ఓకే, సిక్ అవుతున్నాం. అండ్ మా ఓన్ ఫ్యామిలీలో చూస్తుండే వాళ్ళకి అప్పుడప్పుడు కొత్త టర్మ్స్ వింటుండే. బాడీలో ప్రోటీన్ ఎక్కువ ఉండాలి అని, విటమిన్ డి గురించి కన్సర్న్. ఐ వాస్ హియరింగ్ ఆల్ దిస్ హెల్త్ కన్సర్న్స్. అండ్ ఇన్ అ వే ఒకటి ఆలోచిస్తే వాట్ ఐ ఫీల్ నవ్ ఇస్ కోవిడ్ మనకి ఒక వేలో ఇట్ హెల్ప్డ్ అస్. ఓకే, అట్లీస్ట్ ఇట్ మేడ్ పీపుల్ మచ్ మోర్ హెల్త్ కాన్షియస్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. అండ్ ఇట్ ఆల్సో మేడ్ మీ హెల్త్ కాన్షియస్ అండ్ ద పీపుల్ అరౌండ్ మీ హెల్త్ కాన్షియస్. అండ్ అది చూస్తుండే, అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ అ చేంజింగ్ స్పేస్. అండ్ 2 years back, 2 years back, 3 years back, 4 years back, 5 years back, 6 years back, 7 years back, 8 years back, 9 years back, 10 years back, 11 years back, 12 years back, 13 years back, 14 years back, 15 years back, 16 years back, 17 years back, 18 years back, 19 years back, 20 years back, 21 years back, 22 years back, 23 years back, 24 years back, 25 years back, 26 years back, 27 years back, 28 years back, 29 years back, 30 years back, 31 years back, 32 years back, 33 years back, 34 years back, 35 years back, 36 years back, 37 years back, 38 years back, 39 years back, 40 years back, 41 years back, 42 years back, 43 years back, 44 years back
ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఐ హ్యావ్ దిస్ పర్సెప్షన్ సిన్స్ మెనీ ఇయర్స్. హ్యూమన్ సొసైటీ మనకి చాలా 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 చేసింది. అండ్ వెన్ ఎవర్ వీఆర్ గివెన్ అ ఛాన్స్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ ఇట్. కరెక్ట్. ఇప్పుడు మాట్లాడితే మనం కూర్చున్నాం, నేను ఏదో బట్టలు వేసుకున్నాను, ఈ బట్టలు ఎవరు కుట్టారో నాకు తెలియదు. అవును. నేను కూర్చున్న చైర్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఈ బిల్డింగ్ ఎవరు దీనికి సివిల్ వర్క్ ఎవరు చేశారు, అక్కడ మనం నడిచే రోడ్స్ ఎవరు కట్టారు, మనం వాడే ఫోన్ హూ వాజ్ అ పర్సన్ హూ ఇన్వెంటెడ్, వీ డోంట్ నో ఎనీ వన్. కరెక్ట్. బట్ వీఆర్ ఎంజాయింగ్ సో మెనీ థింగ్స్. ఒక బేసిక్ లా అండ్ ఆర్డర్ ఉంది, ఒక స్ట్రక్చర్ బిల్డ్ అయింది. ఎన్నో ఇయర్స్గా హ్యూమన్ సొసైటీ థ్రైవ్ చేస్తూ డెవలప్ చేసిన థింగ్స్ అన్నిటిని వీఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్. కరెక్ట్. ఇంత చేసిన హ్యూమన్ సొసైటీకి దెర్ వాజ్ ఆల్వేస్ అ స్ట్రాంగ్ అర్జ్ ఫ్రమ్ మై సైడ్ దట్ ఓకే. ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ సంథింగ్ బ్యాక్, డూ సంథింగ్ అని. ఓకే. And when I was noticing health concerns వస్తున్నాయి, and I was able to understand one thing, that food is the primary concern. ఓకే. కరెక్ట్. కోవిడ్లో అందరు ఏం తినాలి, దట్ వాజ్ అ మేజర్ థింగ్. అవును. ఈ జ్యూసెస్ తాగొచ్చు, అది ఇట్ వాస్ గోయింగ్ ఆన్. అండ్ చూస్తే ఇంత ఎక్కువ మాట్లాడుతున్నాం, ఒక హెల్తీ ఫుడ్ తినడానికి చూస్తున్నాం. అవును. మొత్తం గ్లోబల్ లెవెల్లో అన్నిటికంటే ఎక్కువ తినే ఫుడ్ ఏంటని చూస్తే ఫస్ట్ వాజ్ రైస్, ఓకే. సెకండ్ వాజ్ చికెన్ అండ్ ఎగ్స్. ఓహో. అదే టైంలో చూస్తుండే రైస్ బదులు బ్రౌన్ రైస్ పిచ్చవడం, మిల్లెట్స్. అవును. Last year was International Year for Millets. Millet. There has been a lot of awareness for rice. ఓకే. But when I was looking at chicken and eggs, I realized that ఇది అన్నిటికంటే పెద్ద అడల్టరేటెడ్ ఇండస్ట్రీ లాగా డెవలప్ అయిపోయింది. ఓకే. బట్ దెర్ హాస్ బిన్ నో పర్సన్ హూ హాస్ బిన్ స్ట్రాంగ్లీ అడ్రసింగ్ దిస్. ఎలా అయితే ఇంటర్నేషనల్ ఇయర్స్ ఆఫ్ మిల్లెట్స్ లాగా జరిగిందో, చికెన్లో కూడా ఒక ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ హెల్దీ చికెన్ అన్నట్టు అలా ఏం జరగలేదు. And I was able to sense that ఓకే. sooner or later that is going to happen. ఓకే. And the reason I was saying this is because past few years అప్పుడు కోవిడ్ టైంలో చూస్తుంటే I was seeing that ఎన్నో వెస్టర్న్ కంట్రీస్లో ఆ ఫెనామినా ఆఫ్ స్లో గ్రోయింగ్ చికెన్ అని, పాస్చర్ రేస్ చికెన్ అని, ఫ్రీ రేంజ్ చికెన్ అని, ఇట్ వాస్ కమింగ్ ఇన్ టు లైమ్ లైట్. ఇండియాలో కూడా చూస్తే ఐ వాస్ హియరింగ్ ఫ్రమ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఓకే. దట్ బ్రాయిలర్ చికెన్ బదులు నాటుకోడి తినడం బెటర్, నాటుకోడి హెల్దీ అని. అవును. అవును. అంతా I was hearing sensing all the stocks, and I was seeing that the entire Indian market is moving towards a healthy food. ఇంతకుముందు తినడానికి డబ్బులు లేకపోయిండే, ఫస్ట్ తినడానికి డబ్బులు వస్తే తినడానికి చూస్తుండే జనాలు. అవును. ఫస్ట్ తిన్నాక ఇప్పుడు హెల్దీ తినడానికి ట్రై చేస్తున్నారు. అవును. అండ్ ద సేమ్ థింగ్ విత్ ద సేమ్ ఇంటెన్షన్, దట్స్ హౌ ద థాట్స్ ఫర్ కంట్రీ చికెన్ కో వర్ బీయింగ్ బోర్న్. అండ్ on a much broader level, it has been always the intention to give back to the society, as I was mentioning. Correct. And I felt that this healthy chicken or slow growing chicken or emananna, that's a thing that I can strongly add my value. Indukante intamundu I was able to build my skill set in supply chain and in building a brand. అండ్ ఈ రెండు నాకు చాలా స్ట్రాంగ్గా కంట్రీ చికెన్కి ఆర్ దిస్ నాటుకోడి ఇండస్ట్రీకి అప్లై చేయగలుగుతా, స్లో గ్రోయింగ్ చికెన్కి, హెల్దీ చికెన్ ఇండస్ట్రీకి అప్లై చేయగలుగుతా అని అనిపించింది. అండ్ దట్స్ హౌ వీ స్టార్టెడ్ బిల్డింగ్ అవర్ థాట్స్, బేసిక్గా స్టార్ట్ చేయడానికి చూసాం. ఇంకా సో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్తా, బ్రాడ్గా చెప్పుకోవడానికి 6 out of 10 people చికెన్ తింటామని చెప్తాము. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇండియా ఇస్ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ జాగ్రఫీస్. ఇఫ్ యూ టాక్ అబౌట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, the statistics say that 97-98% people are non-vegetarians. ఎన్ని చికెన్ షాపులు రావాలి అట్లయితే? నేను స్టార్ట్ చేసినప్పుడు చూస్తున్నప్పుడు నాకు రియలైజ్ ఏంటంటే హైదరాబాద్లోనే నియర్లీ 4,000 చికెన్ షాప్స్ ఉన్నాయి. సరిపోతున్నాయి అసలు. అండ్ ఇట్స్ ఎవర్ గ్రోయింగ్. ఒక సేయింగ్ ఉంటుంది, ఒక్కసారి ఒక ప్లేస్లో చికెన్ షాప్ పెట్టినా, మందు దుకాణం పెట్టినా, థియరికల్ లైఫ్లో అక్కడే ఉండిపోతుంది. దట్స్ ద కైండ్ ఆఫ్ బిజినెస్ ఇట్ ఇస్. కరెక్ట్. సో ద డిమాండ్ హ్యాస్ బీన్ ఎవర్ గ్రోయింగ్. ఇప్పుడు మీరు చూసినా, జనరల్గా మనం మాట్లాడినా, మనం ఇంతకుముందు వీక్లీ వన్స్ ఆర్ 2 weeks ఒకసారి, చిన్నప్పుడు నాకు గుర్తుండే ప్రతి సండేకి చికెన్ తిన్నాము, ఆర్ 2 weeks ఒకసారి చికెన్ తిన్నాము అలాంటివి జరుగుతుండే. ఇప్పుడు కరెంట్గా ఎలా అయిపోయిందంటే ముక్కలేంది ముద్ద దిగదు. అక్కడ ఇప్పుడు ఇంట్లో నచ్చలేదు ఫుడ్, ఆర్డర్ చేసుకోవడానికి చూస్తాం. నేను కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ, ఐ థింక్ ఈవెన్ విత్ యూ, ఆర్డర్ చేసుకుంటే వెజ్ ఆర్డర్ చేయడం అంటే ఒక డిఫరెంట్ బాధేస్తుంది. సో వీ ప్రిఫర్ ఈటింగ్ నాన్ వెజ్. అండ్ ఇంతకుముందు కంపేర్ చేస్తే మై సెల్ఫ్ ఐ అబ్జర్వ్ దట్ అట్లీస్ట్ once in 2 days I'm consuming some type of non-veg. ఓకే. మామూలుగా మీరు హోటల్కి వెళ్ళినప్పుడు బాబు ఇది కంట్రీ చికెన్లో కొన్నారని అడుగుతారా? యా, అడుగుతారా? ఇంతకుముందు వెన్ ఐ స్టార్టెడ్
నా గురించి చెప్పాలంటే ఐ హేటెడ్ కంట్రీ చికెన్, ఐ హేటెడ్ నాటుకోడి. నాకు అస్సలు నచ్చకపోతుండే ఫర్ వెరీ వెరీ సింపుల్ రీజన్స్. ఏంది దీంట్లో మీట్ కంటెంటే లేదు, అన్ని బోన్స్ ఉన్నాయి, దీన్ని ఎట్లా తింటారు? మా పేరెంట్స్కి అండ్ మై సిస్టర్ ఆల్సో దే ఆల్ లవ్డ్ ఇట్, బట్ ఐ వాజ్ అ పర్సన్ హూ ఆల్వేస్ హేటెడ్ నాటుకోడి. ఓకే. But when I started realizing the health advantages and the things that are happening with the regular chicken or the broiler chicken, that's when I took that switch. నాకు ఎప్పటి నుంచో ఒక బేసికల్లీ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, మామూలుగా మన సందు చివర కొనుక్కోవడానికే మనం ఇష్టపడతాం. మామూలుగా మన సందు చివర ఉన్న చికెన్ షాప్ లేకపోతే మన స్ట్రీట్ కార్నర్లో ఉన్న వాటికే ఇష్టపడుతున్న రోజుల దగ్గర నుంచి కన్జ్యూమర్స్ మారుతూ బ్రాండెడ్ ప్రోడక్ట్కి వచ్చేసారు. ఈ కన్జ్యూమర్ మైండ్ సెట్ మారటం వల్ల కూడా మీకు ఒక అడ్వాంటేజ్ ఉందా? మామూలుగా ఇండస్ట్రీకి అడ్వాంటేజ్ ఉందా, లేదా కన్జ్యూమర్స్ సోషల్గా కాన్షియస్గా ఫీల్ అవుతున్నారు, హెల్దీగా కావాలనుకుంటున్నారు కాబట్టి మీకు అడ్వాంటేజ్ వస్తుంది? The first thing that you're mentioning is absolutely true, that consumers are switching towards brands. And అది ఎప్పుడు అవుతుందంటే when they become more and more conscious with time. ఇప్పుడు మనం చూస్తే 20 years back, 25 years back, supermarket was an imaginary concept in India. అవును. Now there is no society with a supermarket. అవును. That switch happened from a mom and pop or kirana stores to a supermarket. Supermarket market has been growing and evolving in India. And chicken గురించి మాట్లాడినా, ఇట్స్ ఆల్సో అండ్ కమ్స్ అండర్ డైలీ ఎసెన్షియల్ ఆర్ ది జనరల్ గ్రోసరీ, ఈ కేటగిరీలో తీసుకోవచ్చు. ఎసెన్షియల్ కమోడిటీస్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు. Yes. When people grow more and more conscious regarding the food they're consuming, the chicken that they're eating, okay, the brands in this space or more organized players will start arising. Correct. And two reasons వల్ల జనరల్గా ఏదైనా బ్రాండ్ అరైజ్ అవుతుంది: టు ప్రొవైడ్ బెటర్ కన్వీనియన్స్ టు కస్టమర్ or to offer better quality. These are the only two factors oka brand start ayyetadi. Okay. Convenience or service or better quality. And the same thing is happening with the chicken space. Okay. In the past few years we saw a rise of very good meat brands. It might be Licious, it might be Fresh to Home, or several brands vachai market lo. New age meat brands anochu. They started providing a unique kind of service. కన్వీన్స్ చేయడానికి స్టార్ట్ చేసింది కస్టమర్కి. ఇంట్లోకి వచ్చి ఆర్డర్ చేసుకుంటే ఇట్ వాస్ నాట్ ప్రెసెంట్ 5 years బ్యాక్ ఇన్ ది మార్కెట్. దట్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ నౌ. అండ్ యా ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ట్రెడిషనల్ చికెన్ బ్రాండ్స్ ఉన్నాయి, సుగ్నా చికెన్ కానీ, వెంకీస్ కానీ. సో అండ్ దెన్ దెర్ ఇస్ స్పెషాలిటీ చికెన్ కేమ్ ఇన్. సో ఇప్పుడు వీళ్ళు ఫార్మ్ టు ఫ్రెష్ టు హోమ్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ సప్లై చేసేది చికెనే, బేసికలీ మీట్ కాంటెంటే. సో ఈ మీట్ కాంటెంట్లో ఇది మంచిది, ఇది చెడ్డది అని ఒక కన్జ్యూమర్కి ఎలా తెలుస్తుంది? అసలు వాళ్ళ మైండ్ సెట్లో మీరు అంటున్నట్టు బ్రాండ్స్కి వెళ్తున్నానికి వన్ రీజన్ ఇస్ ట్రస్ట్. మంచి చికెన్ ఇస్తారు అనేది. కానీ లోకల్ షాప్లో కూడా మంచిగా ఇస్తారు. సో ఇప్పుడు ఈ ట్రెడిషనల్ చికెన్స్కి మామూలు స్పెషాలిటీ చికెన్స్కి అసలు మనకు తేడా ఎలా తెలుస్తుంది? టేస్ట్లో తెలుస్తుందా, లేకపోతే న్యూట్రిషనల్ వాల్యూసా? సో ఇఫ్ ఐ టాక్ అబౌట్ మీట్ బ్రాండ్స్, సుగ్నా చికెన్ అవ్వచ్చు, స్నేహ చికెన్ అవ్వచ్చు, వెంకీస్ చికెన్, వెంకటేశ్వర హ్యాచరీస్, వెంకీస్ చికెన్, అండ్ ఆల్ దీస్ బ్రాండ్స్ ఆర్ ప్రెసెంట్. దే ఆర్ ది పీపుల్ హూ మేనేజ్ ది ఎండ్ టు ఎండ్ సప్లై చైన్. కరెక్ట్. అంటే వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తూ, వాళ్ళ ఫార్మర్స్ మేనేజ్ చేస్తూ, దే హ్యావ్ ది యూనిక్ బ్రీడ్స్ అండ్ దీస్ థింగ్ అండ్ దే హావ్ బీన్ మేనేజింగ్. ఓకే. ఇప్పుడు నౌ ఇఫ్ యూ కమ్ టు న్యూ ఏజ్ మీట్ బ్రాండ్స్, లీషియస్ అవ్వచ్చు, ఫ్రెష్ టు హోమ్స్, వీళ్ళు ఎసెన్షియల్గా మీట్ రీసెలర్స్. దే బై ఫ్రమ్ స్నేహ, దే బై ఫ్రమ్ సుగ్నా, దే బై ఫ్రమ్ వెంకీస్, ఓకే, అండ్ దే ఎసెన్షియలీ రీసెల్. Acha, it's just a brand వెళ్తుంది అంతే. They buy the fully grown bird or the meat from them and they process it and they sell it to customers. Okay. So akkada meat lo ante the quality of meat is not essentially changed. It's essentially these are the players who have been providing special kind of service to customers. Home deliveries or such kind of services have been their USP. Okay. Chicken kaadu USP. Chicken USP kaadu. Okay. So when it comes to country chicken, we proudly say that we are the first brand who has been offering customers naturally raised meats. Okay. Our positioning is coming from a point of unique product. Service, we are open for all kinds of service. Home delivery cheyadaniki, retail experience ivvadaniki customer ki, or quick commerce offer cheyadaniki, we are open for all kinds of channels. Okay. But essentially what we see is we are a unique kind of product. Okay. A healthy chicken or a naturally raised chicken, that's the kind of product that we offer.
So with the likes of Suguna Chicken or Sneha or the people who manage the end-to-end supply chain, we are in that space where we are having a very unique product. ఓకే. సో మీరే మొత్తం గ్రో చేసి ఫార్మ్స్ దగ్గర నుంచి మీరే తీసుకొని మొత్తం మీరే ప్రాసెస్ చేసి Yes. అండ్ ఇన్ అ మోడర్నైజ్డ్ వే. Yeah. ఇస్ దట్ వాట్ యూ డూ? Yeah. ఓకే. సో ఈ ప్రాసెస్లో అంటే మీరు అంటున్నట్టు వన్ గ్యాప్ ఇస్ ద ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ చికెన్ ఏవైతే బ్రాండ్స్ చేస్తున్నాయో మోడర్నైజ్డ్గా బ్రాండ్స్ చేస్తూ వస్తున్నాయి. ఒకవేళ కన్జ్యూమర్స్ కనుక మాకు హైజీన్ కానీ మాకు ఈ ఎప్పుడైతే షిఫ్ట్ మారుతూ వస్తుందో కోవిడ్ తర్వాత ప్రిడామినెంట్గా మీరు చెప్పినట్టు అవ్వకపోతే ఏమయ్యేది మార్కెట్? డూ యూ థింక్ మార్కెట్ That's a nice స్టిల్ question. యాక్సెప్ట్ ద చికెన్ బ్రాండ్ ఆర్ మీట్ బ్రాండ్స్ Yeah. ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ? I personally have seen that the rise of Licious or rise of such new age meat brands has been due to the customer side నుంచి hygiene కావాలని కోరుకోవడం వల్ల. ఓకే. Social distancing or whatever things that happened in COVID, that gave more awareness towards the hygiene part. And దానివల్ల ఈ న్యూ ఏజ్ మీట్ బ్రాండ్స్ రావడం స్టార్ట్ అయింది. అది రాకపోయి ఉంటే మేబీ ఇంకొంచెం టైం పడుతుండేనేమో, బట్ ఈవెన్చువల్గా వెన్ ద సొసైటీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ బెటర్ హైజీన్ ప్రాక్టీసెస్, బెటర్ క్వాలిటీ ప్రాక్టీసెస్, ఇట్ ఈస్ సపోజ్ టు హ్యాపెన్. బట్ వాట్ ఐ సీ ఇస్ కోవిడ్ హ్యాస్ ఫాస్ట్ ట్రాక్ దట్. ఓకే. మీరు స్టార్ట్ చేసినప్పుడు మనకు అనిపిస్తుంది మామూలుగా అంటే ఇది మార్కెట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది. సో వెన్ యూ స్టార్టెడ్ బ్యాక్ ఇన్ 2020 అరౌండ్, సో మీకు అనిపించిందా అంటే 5 years డౌన్ ద లైన్, 4 years డౌన్ ద లైన్ మార్కెట్ దీన్ని కంపల్సరీగా యాక్సెప్ట్ చేస్తున్న ఒక ఇన్స్టింక్ట్ మీకు ఆ రోజు బిల్డ్ అయిందా, తర్వాత బిల్డ్ అయిందా? సో ఒక ఆంటర్ప్రినర్కి ఎలాంటి పర్సన్ అంటే he should be able to sense the opportunity. Correct. And instinct, opportunity or gut feeling, whatever you call it, it's about sensing that and entering into that market. Correct. Already ఉన్న మార్కెట్లో చేస్తుంటే I don't call him an entrepreneur, I'll just call him a business owner. కరెక్ట్. But entrepreneur is a person who senses an opportunity. ఒక కుక్క లాగా వాసన చూసి ఎంటర్ అవడమే ఒక ఆంటర్ప్రినర్ పని. అండ్ లక్కీలీ I think I got that opportunity with this space. వండర్ఫుల్. అక్కడ యాజ్ యువర్ మెన్షనింగ్ అక్కడ ఆపర్చునిటీ సెన్స్ చేయగలిగినాం. అండ్ బేసిక్ థాట్స్ ఇవే ఉండే, హెల్దీ ఫుడ్స్ టువర్డ్స్ మార్కెట్ గ్రో అవుతుంది. అండ్ నాటుకోడి మార్కెట్ని ఓవర్ అడ్రస్ చేయలేదు ఇప్పటివరకు. ఓకే. హెల్దీ చికెన్ మార్కెట్ని ఓవర్ అడ్రస్ చేయలేదు. ఈ మార్కెట్కి ఇవాళ గ్రో అవుతున్న స్పేస్, బట్ టుమారో ఇట్ వుడ్ బి ద ఫ్యూచర్. ఓకే. జస్ట్ బికాస్ ఏంటంటే కన్జ్యూమర్స్ మూవ్ అవుతున్నారు కాబట్టి. ఓకే. ఇప్పుడు మనం 2 విధాలుగా మాట్లాడుకుందాం. మనం ఎంటైర్గా మైండ్ సెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లోకల్ బుచరీ షాప్స్ ఆర్ స్టిల్ వర్కింగ్, గోయింగ్ అహెడ్. సో మనం దీన్ని డివైడ్ చేసుకున్నది అర్బన్ కన్జ్యూమర్స్ అండ్ రూరల్ కన్జ్యూమర్స్ వచ్చారనుకో. సో అర్బన్ కన్జ్యూమర్స్కి సోషల్ కాన్షియస్గా ఎక్కువ కనిపించారా మీకు, లేదా రూరల్ కన్జ్యూమర్స్ ఎక్కువ కనిపిస్తున్నారా మీకు? సో 2 things ఇక్కడ. వన్ ఇస్ క్వాలిటీ, సెకండ్ ఇస్ సర్వీస్. ఓకే. ఫ్రాంక్గా చెప్పాలంటే చాలామంది అర్బన్ కన్జ్యూమర్స్కి క్వాలిటీ విషయంలో మీట్లో మాట్లాడితే ఆ క్వాలిటీ ఐడెంటిఫై చేసే నాకు చాలా తక్కువ మందికి ఉంది. ఓకే. ఎవరికి తెలియదు అసలు. అవేర్నెస్ ఒక లెవెల్కైనా ఇప్పుడు చూసి జస్ట్ ఇది క్వాలిటీ బాగుంది, ఇది బాగాలేదు ఒక మీట్లో చూడగలిగే కెపాసిటీ లేదు, అంత ఎక్కువ లేదు వెన్ కంపేర్ విత్ రూరల్ ఆడియన్స్. రూరల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూరల్ ఆడియన్స్ తో మాట్లాడితే ఆయనకి ఈ మటన్ టెస్ట్ చూసి ఇది బాగుంది చాలా, ఇది బాగాలేదని చెప్పగలుగుతాడు ఆన్ వెరీ బేసిక్ నోట్. ఓకే. ఇప్పుడు ఇఫ్ ఐ గివ్ యూ అ గోట్ మీట్ ఆర్ షీప్ మీట్, ఇది గోట్ మీట్, ఇది షీప్ మీట్ అని మీరు చెప్పలేరు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ అర్బన్ ఆడియన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ వోంట్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్. ఓకే. ఒక రూరల్ ఆడియన్స్ తో మాట్లాడుతున్నప్పుడు చెప్తారు. సో ఆ క్వాలిటీ డిఫరెన్స్ అక్కడ వస్తుంది. నాకు బేసికలీ ఐ టాక్ ఫ్రమ్ అ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మామూలుగా ఏంటంటే ఒక బ్రాండ్ చిన్నగా ఉన్నప్పుడు దానికి వాడే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఫర్ ఎగ్జాంపుల్ చాలా బ్రాండ్స్ వచ్చినాయి. రైట్. చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే డ్యూ డిలిజెన్స్ కానివ్వండి, ఆర్ దానికి మనం స్క్రూటినీ చేసే విధానము అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫైన్ అయ్యి ఉంటాయి. మనమే వెళ్తాము, మనమే మాట్లాడతాం. బట్ వెన్ యూ కీప్ ఎక్స్పాండింగ్ యువర్ సెల్ఫ్, ఒక మాస్ ప్రొడక్షన్లోకి వచ్చేసరికి సమ్వేర్ వీ విల్ ట్రై టు ఆటోమేట్ ద డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్. సో ఇప్పుడు యు ఆర్ అ బూమింగ్ బ్రాండ్. సో ఇప్పుడు మీరు 2-3 yearsగా తీసుకుంటున్న డ్యూ డిలిజెన్స్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, డూ యూ థింక్ ఇట్ కీప్స్ చేంజింగ్ నెక్స్ట్ ఇయర్స్? Actually, that's a wonderful question for entire organic or healthy foods or such space. Who is promising a higher level of quality. Correct.
బేసిక్గా చిన్నగా ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు మేనేజ్ చేయడం, ఆపరేట్ చేయడం ప్రతి పర్సన్ చేయగలుగుతారు. బట్ స్కేల్ అయితున్న కొద్దీ దాన్ని స్టిల్ మెయింటైనింగ్ ద సేమ్ థింగ్ అండ్ దాన్ని ఆపరేట్ చేయడం దట్ అదే కదా యాక్చువల్ ఒక బ్రాండ్ చేయాల్సింది. అవును, దాని బ్రాండ్ అని అప్పుడే అంటారు. అవును, చిన్నప్పుడు చేసినప్పుడు ప్రతి పర్సన్ ఒక చిన్న ఫర్మ్ తీసుకున్నట్టే ఉంటుంది. అవును. అది గ్రో అవుతున్నప్పుడు కూడా చేసినప్పుడే అది బ్రాండ్గా వెళ్తుంది. బ్రాండ్లాగా వెళ్తుంది. ఆ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అండ్ దట్ రెసిప్రోకేట్స్ ఇన్ ద మార్కెట్. అండ్ ఇఫ్ యూ సీ యాపిల్ ఆల్సో, the reason it's the most valued company is because even though it's scaled, it still maintained its values. Correct. It still continued building its trust. Correct. It still stuck to the same thing. And luckily over here మాకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా ఫుడ్ మార్కెట్ అందరితో కంపేర్ చేస్తే మేము చేసే మోడల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బీన్ అడ్వాంటేజ్ ఫర్ అస్. మేము వర్క్ చేసే ఫార్మర్స్ దే ఆర్ నాట్ టిపికల్ పోల్ట్రీ ఫార్మర్స్. ఓకే, మేము వర్క్ చేసే ఫార్మర్స్ వీళ్ళందరూ స్మాల్ హోల్డ్ ఫార్మర్స్. పెరట్లో ఒక 15-20 పెంచుకుంటారు కదా నాటుకోడిలో, అలాంటి ఫార్మర్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం మేము. అండ్ ఇండియాలో 15% ఆఫ్ రూరల్ పాపులేషన్ ప్రాక్టీసెస్ బ్యాక్యార్డ్ పోల్ట్రీ. ఓకే, అంటే ఇంట్లో పెరట్లో కోళ్ళు పెంచుకుంటారు. 15% పాపులేషన్ ప్రాక్టీస్ చేస్తుంది. ఓకే, మొత్తం ఇండియాలో కలిపి చూస్తే నియర్లీ 1.4 crore పీపుల్ ఈ బ్యాక్యార్డ్ పోల్ట్రీ ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ వాళ్ళు చేసేది ఎందుకు? పెంచుకొని పండుగ వస్తే కోసుకొని తినేయడానికి చూస్తున్నారు. అవును. మేమేం చేస్తున్నాం వాళ్ళతోని, మేము బిల్డ్ చేసిన సప్లై చైన్ ఎలా ఉంది అంటే, వాళ్ళు పెంచుతారు కదా, పెంచినాక దాన్ని తిరిగి మేము కొని స్టోర్స్ త్రూ ఆర్ మిగతా ఛానల్స్ త్రూ, యాప్ త్రూ కస్టమర్కి సేల్ చేస్తున్నాము. ఓకే. సో ఇక్కడ క్వాంటిటీ పెరిగినప్పుడు మేము చేయాల్సింది ఏంది, మోర్ అండ్ మోర్ ఫార్మర్స్ని ఇంటిగ్రేట్ అవ్వడానికి చూడాలి. కరెక్ట్. అండ్ ఇప్పటివరకు ఈ స్పేస్లో మేము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అయింది. నాటుకోడి లాగా బ్రాండ్ లాగా ఇంకొక పర్సన్ రిజిస్టర్ అవ్వలేదు. ఓకే. దానికి సింపుల్ రీజన్, ఆల్దో వీ స్టార్టెడ్ డూయింగ్ ప్రిటీ గుడ్. మాకు చూస్తే వీ హ్యావ్ మోర్ దెన్ 8,000, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఎన్నో థౌజండ్స్లో ఫ్రాంచైజ్ ఎంక్వైరీస్ ఉన్నాయి. ఓకే. ఇట్స్ జస్ట్ అబౌట్ అ డిసిషన్ దట్ వీ నీడ్ టు టేక్, దట్ మేము స్కేల్ అయిపోవచ్చు ఇలా. కరెక్ట్. All over different states, it's just an overnight decision for us. We can start scaling by just giving out franchises, adanతా చేయొచ్చు. But the reason we are not doing that is సప్లై చైన్. మాకు ఎంత ఉందో సప్లై ఎంత ఉందో చూసుకుంటూ ఆ సప్లైని బిల్డ్ చేస్తూ సైమల్టేనియస్గా స్కేల్ అవడానికి చూస్తున్నాం. అండ్ సప్లైని బిల్డ్ చేసేది ఎలా? ఈ స్మాల్ హోల్డ్ ఫార్మర్స్తోనే. ఓకే. ఇప్పుడు ఆ ఫార్మర్ని 50 పెంచే వాళ్ళని 1000 పెంచమని చెప్పట్లేదు. అదేనండి. 50 పెంచే వాళ్ళనే ఇంకా ఎక్కువ మందితోని కొలాబరేట్ అవుతూ చేయడానికి చూస్తున్నాము. వండర్ఫుల్. ఐ థింక్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్షిప్కి వద్దాం అనుకుంటున్నారో, ఐ థింక్ దే హ్యావ్ టు లెర్న్ దిస్. అంటే మనం ఏదైతే వాల్యూ సిస్టమ్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నామో, ద ఎథిక్స్, వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అండ్ ద పర్పస్ దట్ వీ వాంట్ టు డ్రైవ్, అవి మాత్రమే మార్కెట్లో ఉంటాయని తెలుసుకోకుండా, లేదు ఈ ఇండస్ట్రీలో మనం తక్కువకి ఇస్తే మనం వెళ్ళిపోతాం అనేవాడు సర్వైవ్ ఏ ఇండస్ట్రీలో అవ్వడం. రైట్. 100%. బికాస్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫుడ్ ఇండస్ట్రీస్ వేర్ మనం ఒక నలుగురు మన ఫుడ్ తీసుకొని వాళ్ళు తింటున్నారు రోజు నైట్. అండ్ దిస్ ఈస్ వేర్ ద అలార్మింగ్ ఫ్యాక్టర్ ఇస్ ద హెల్త్ రిస్క్. రైట్. సో అగ్రి ఇండస్ట్రీ కానీ ఫుడ్ ఇండస్ట్రీ కానీ ఇట్ ఈస్ ప్రోన్ ఫర్ హెల్త్ రిస్క్ బికాస్ వాళ్ళు పండించే విధానం, వాళ్ళు గ్రో చేసే విధానం కానీ ఈ ప్రాసెస్లో ఈ too many antibiotics, too many pesticides వల్ల there are a lot of health risks happening. Meat industry లో for example, as you see, people have become more cholesterol రావడం జరుగుతుంది చికెన్ తింటుంటే, ఎనఫ్ ఇది వస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ వే there are multiple diseases coming out of from a chicken industry. దిస్ ఇస్ అ వెరీ అలార్మింగ్ సిచ్యువేషన్. రైట్. అండ్ నాకు తెలిసినంత వరకు ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఫస్ట్లో చెప్పారు కదా, మీరు PCOD వచ్చిన వాళ్ళు దే షుడెంట్ హ్యావ్ టు ఈట్ చికెన్ అని. ఇదివరకు లేదు కదా, అది ఇదివరకు లేదు కదా. మరి ఇవాళ ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ ద హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్? ఈవెన్ మనం ఎంత ఆర్గానిక్గా చేస్తున్నా కూడా అది ఎందుకు మనం మినిమైజ్ చేయలేకపోతున్నాం? సో ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ గురించి చెప్తాను. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తుంది మా కస్టమర్స్, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఐ జస్ట్ టెల్ ద కాన్వర్సేషన్స్ దట్ వీ హ్యావ్. మాకు డాక్టర్ అడ్వైస్ చేశారు, ఇది నాటుకోడి తినండి ఆర్ కంట్రీ ఎగ్స్ తినండి అని. ఇవి నిజంగా ఆర్గానిక్గా పెంచిందా అని అడుగుతారు వాళ్ళు. ఇంకొక కస్టమర్ వస్తారు, మా పిల్లలకి ఇది పెడుతున్నాను, వాళ్ళకి ఇది ఇలా పెట్టొచ్చా అని అడుగుతారు.
అలా అడుగుతున్నప్పుడు తప్పు చేయొచ్చు అనే థాట్ ఎలా బ్రెయిన్కి ఎంటర్ అవుతుంది అసలుకి ఒక పర్సన్కి? అది ఎంటర్ అవ్వలేదు మాకు అసలుకి. అరే ఆమె అడుగుతుంది ఇలా, నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, డాక్టర్ అడ్వైస్ చేసింది. అక్కడ ఏమైనా తప్పు చేస్తే దట్ హిట్, ఆ భయం, మేమైనా తప్పు చేసినా, ప్రోడక్ట్ క్వాలిటీ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా వాళ్ళకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనే భయం, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అస్. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే వాట్ వీ మేడ్ షూర్ ఇస్ ప్రోడక్ట్ కరెక్ట్గా వేయడానికి చూస్తుండే. సర్వీస్లో వీ హ్యాడ్ చాలా తప్పులు చేసాం. ఎన్నోసార్లు లేట్ డెలివరీస్ చేసాం కస్టమర్కి. అండ్ స్టోర్లో సెవెరల్ టైమ్స్ 45 minutes ఒక కస్టమర్ వెయిట్ చేస్తుండే. ఓకే. సర్వీస్ సైడ్ వీ హ్యావ్ బీన్ వీక్, బట్ ప్రోడక్ట్ వైజ్గా ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడానికి చూడలేదు. అండ్ దాట్ సాటిస్ఫాక్షన్ వీ కెన్ ప్రౌడ్లీ సే. అండ్ మీరు అడుగుతున్నట్టు ఈ హెల్త్ రిస్క్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇంతకుముందు మంచిగా మనకి ఒక పొలం ఉంటుండే, ఆ పొలం నుంచి తెచ్చుకొని తింటుండే. ఇప్పుడు ఆ ఫుడ్ మనం తినేటిది ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా పెరిగిందో ఏం తెలియదు. అలా జరుగుతున్నప్పుడు దాంతో అసెట్, నేను ఇంత స్టార్టింగ్ చెప్పిన మాస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అడల్ట్రేషన్ స్టార్ట్ అయింది. అడల్ట్రేషన్తో హెల్త్ ఇంపాక్ట్ స్టార్ట్ అయ్యాయి. అండ్ అది కాకుండా ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ దట్ వీ గైస్ హ్యావ్ బీన్ లివింగ్, high levels of stress, and these things are also attributing to all the health risks that we're seeing. Hormonal imbalance, PCOD, PCOS అవ్వచ్చు, male infertility అవ్వచ్చు, or obesity అవ్వచ్చు, cholesterol issues, cardiac issues, lot more things have been prevalent. And it's all related with the kind of food that we eat. నేను ఎన్నో ఇయర్స్ బ్యాక్ చదువుతుండే సౌరవ్ గంగూలీ గురించి. ఆయన హార్ట్ అటాక్ వచ్చిందని. ఒక స్పోర్ట్స్ పర్సన్కి, అంత యాక్టివ్ ఉండే పర్సన్కి హార్ట్ అటాక్ ఎలా వస్తుంది? I was literally shocked over there. And then I was realizing that it's all about what we are eating. మనం ఒక జిమ్ ట్రైనర్ని అడిగినా, మన డాక్టర్ని అడిగినా, he tells to follow particular diet. 80% is what we eat and 20% exercises, and these things affect. And it's time that ఒక కన్జ్యూమర్ లాగా, ఒక హెల్త్ కాన్షియస్ పీపుల్ లాగా, వీ షుడ్ బి ఏబుల్ టు చూస్ ది రైట్ కైండ్ ఆఫ్ హెల్దీ ఫుడ్స్. కరెక్ట్. అండ్ దట్స్ థింగ్ ఇస్ గ్రోయింగ్. ఇప్పుడు మనం తినే ఫుడ్నే మనం అలా అవుతున్నాం కాబట్టి, ఐ సే దట్ దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కాజింగ్ అస్ ఒబెసిటీ, దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ ఆర్ కాజింగ్ అస్ కొలెస్ట్రాల్ ఇష్యూస్ అండ్ ఆల్ సచ్ థింగ్స్. అండ్ యాజ్ యూ రైట్లీ సెడ్ దట్ PCOD ఇవన్నీ కన్సెస్ ఇంతకుముందు ఎందుకు లేవు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఆ రావడానికి రీజన్సే అడల్టరేటెడ్ ఫుడ్. ఇన్ సింపుల్ వర్డ్, one word answer, the answer is adulterated food. And in chicken specifically, ఇవాళ మాట్లాడితే చికెన్ ఇండస్ట్రీ, చికెన్ అండ్ పోల్ట్రీ ఇండస్ట్రీ is the biggest adulterated food industry. Okay. The breed itself has been adulterated, has been changed. మనం 4 monthsలో పెరిగే బ్రీడ్ 35 daysలో పెరుగుతుంది. ఇప్పుడు మనం ఎగ్స్ ఏ ఫామ్ నుంచి వస్తాయని చూస్తుంటే ఇట్స్ కాల్డ్ లేయర్ ఫామ్. ఎగ్ లేయింగ్ బర్డ్స్ని లేయర్ బర్డ్స్ అని అంటారు. లేయర్ బర్డ్స్ అని పిలుస్తారు దాన్ని. దోస్ బర్డ్స్ ఆర్ కంప్లీట్లీ కేజ్డ్. ఒక్కొక్క ప్లేస్లో 1 lakh 2 lakh బర్డ్స్ అలా కంప్లీట్ కేజ్ ఉంటుంది. ఆ బర్డ్ ఇన్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇట్ స్టేస్ ఇన్ అ 1 SFT స్పేస్. 1 SFT అంటే ఆల్మోస్ట్ ఇంత స్పేస్. లైఫ్ టైం మొత్తం అదే స్పేస్లో ఉంటుంది, కేజ్డ్. దాని కేజ్ పెడుతుందో అదే తినాలి. ఇట్స్ కంప్లీట్లీ ఫోర్స్ ఫెడ్. దానికి ఎలాంటి ఎక్స్పోజర్ ఆఫ్ సన్లైట్ లేదు. సన్లైట్ లేనప్పుడు విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లో? కరెక్ట్. ఇట్ ల్యాక్స్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఆన్ ది అదర్ హ్యాండ్ సైడ్, వెన్ దిస్ బర్డ్స్ ఆర్ న్యాచురలీ గ్రోన్ ఇన్ దీస్ థింగ్స్, ఇట్ హాస్ ఆల్ దోస్ కంటెంట్. అండ్ ఆ న్యూట్రిషన్ ప్రొఫైల్లో స్టార్టింగ్ చెప్పినప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుండే కూడా. అవును. ఇప్పుడు పోల్ట్రీ ఇండస్ట్రీ ఇలా జరుగుతుంది. ద పాయింట్ ఇస్ టు అడ్రస్ ది మాసెస్కి ప్రోటీన్ నీడ్స్ సఫిషియెంట్ చేయాలని. కరెక్ట్. అది చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు వాటి ప్రోటీన్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది, మిగతా దాని మీద కాన్సన్ట్రేట్ తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్స్ ఉన్నాయి ఇన్ అ బ్రాయిలర్ చికెన్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as in any product that we eat, saturated fat, unsaturated fats, polyunsaturated or multi unsaturated fats అని ఉంటుంది. ఓకే. Saturated fats are not good for humans. ఓకే. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఆలివ్ ఆయిల్, గీ, దీస్ ఆర్ కైండ్స్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. మనం ఫస్ట్ ఫ్యాట్ అంటే తప్పు అనుకున్నాం. అవును. ఇండియాలో మొత్తం చూస్తే గీ కూడా కన్జ్యూమ్ చేయడం తప్పు అని అంటుండే. ఇప్పుడు పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ గీ మంచిది. బుల్లెట్ కాఫీ, గీ కాఫీ ఇవన్నీ తాగడం స్టార్ట్ చేస్తారు. ఇట్స్ బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ గుడ్. ఇప్పుడు ఇన్ బ్రాయిలర్ చికెన్ ఇఫ్ యు సీ, ది అమౌంట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ ప్రిటీ హై. అండ్ దట్స్ వేర్ we have been
ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అడ్రస్ చేయడానికి ఈ బెటర్ చికెన్ ఇవన్నిట్లో వి బీన్ ఆఫరింగ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ హై ఆన్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఓకే. ఇప్పుడు ఇంకో వేలో చెప్తాను, ఒక నాటుకోడిని స్కిన్తో పాటు తింటారు జనరల్గా. ఓకే. బట్ ఒక బ్రాయిలర్ చికెన్ని స్కిన్లెస్ తీసి ఫ్యాట్ మొత్తం తీసేసి తినడానికి చూస్తారు. సాచురేటెడ్ ఫ్యాట్స్ని లేయర్ తీసేయడానికి చూస్తారు. ఓకే. నాటుకోడి సూప్ తీసుకొని తింటారు. బ్రాయిలర్లో బోన్స్ అస్సలు తినొద్దు అంటారు. జనరల్గా ఇఫ్ యూర్ ఈటింగ్ బ్రాయిలర్ బోన్స్ తినొద్దని చాలా నువ్వు వినే ఉంటావు ఎప్పుడు. అవునవును. ద రీజన్ ఇస్ సేమ్, ద వే దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ గ్రోన్. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ poultry kind of risk, swine flu or bird flu అనేది అంటామో, దీస్ థింగ్స్ ఎప్పుడైతే ఒక ఇండస్ట్రీ లెవెల్లో చేయడానికి చూస్తామో, ఇది ఒక 20-30 years బ్యాక్ వినిపించకపోతేనే మనకి ఈ మధ్యన వినిపిస్తుంది. ఎందుకు? ఒక మాస్ లెవెల్లో చేస్తున్నప్పుడు మాస్ లెవెల్లో డిసీజెస్ కూడా వస్తాయి. అదే జరుగుతుంది. సో ఇప్పుడు ముందు మెన్షన్ చేసావు egg. So even the government is now asking everyone to have an egg, but సండే హోయా మండే Sunday hoya Monday. Exactly. So నేను బేసికలీ the last 6 months నుంచి ఐ హావ్ అబ్జర్వ్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్. ఇందాక నువ్వు చెప్పినట్టు అసలు దానికి బేసికలీ సన్ రేస్ పడట్లేదు, ఇట్ డజంట్ హ్యావ్ విటమిన్ డి. వై డూ యూ థింక్ పీపుల్ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఎగ్స్ ఇన్ ఇట్? ఒమేగా 3 అని ఒక ఎగ్, ఏహెచ్ అని ఇంకొక ఎగ్, ప్రోటీన్ మ్యాక్స్ ప్రోటీన్ అని ఇంకొక ఎగ్. సో అంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఇన్ని విధాలుగా బ్రాంచెస్గా డివైడ్ చేయడం అవసరం ఒక చిన్న ఎగ్కి? నీకు వట్టి ఎగ్ తింటే నాకు ఇంకేం సంబంధం లేదు, వన్ వట్టి ప్రోటీన్ ఉండాలంటే నువ్వు ఏ ఎగ్ అని తినొచ్చు. ఓకే. మరి ప్రోటీన్ ఉంటుంది, ఏ ఎగ్ అయినా ప్రోటీన్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి ఇష్యూ లేదు. బట్ వాట్ ఐమ్ కన్జ్యూమింగ్ ఇట్ షుడెంట్ హ్యావ్ ఎనీ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ మై హెల్త్ అనే పాయింట్ కూడా ఉందంటే నీకు, దెన్ యూ నీడ్ టు డీప్ డైవ్ ఇన్ టు వాట్ కైండ్ ఆఫ్ ఎగ్స్ ఆర్ ఫుడ్ యూఆర్ ఈటింగ్. నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ యాక్చువల్లీ ఎప్పటి నుంచో మైండ్లో ఉంది. సో ఇప్పుడు బేసికలీ ఏంటంటే కన్జ్యూమర్ మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆన్ ఏ హోల్ మీరు చెప్పారు కదా, ఇప్పుడు నేను దాన్ని అర్బన్గా మాట్లాడుకున్నాం, రూరల్గా మాట్లాడుకున్నాం. అర్బన్గా ఏంటంటే వెరీ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ స్టైల్ మనం ఏదైతే ఉన్నామో, మనం ఏంటంటే తొందరగా ఏది వస్తుందో వెంటనే ఏది తీసుకోవాలో అది తీసేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ రూరల్ అలా ఉండదు. మీరు ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ వెన్ యూ స్టార్టెడ్ కంట్రీ చికెన్, మీరు అబ్జర్వ్ చేసిన పారామీటర్స్ ఏంటి? ఫస్ట్లీ అర్బన్ అయినా రూరల్ అయినా వాట్ ఎనీ పర్సన్ వాంట్స్ ఇస్ ప్రాపర్ క్వాలిటీ అండ్ సర్వీస్. అండ్ ఇప్పుడు ద న్యాక్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, అంటే మనకి ఏదో క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ వస్తుందా లేదా అనేది ఒక అర్బన్ ఆడియన్స్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, సర్టిఫికేషన్స్, బ్రాండ్ ట్రస్ట్, ఆ యాంగిల్లో వెళ్తుంది. రూరల్ ఆడియన్స్లో ఎలా ఉంటుంది? I feel that ఒక రూరల్ ఆడియన్స్ పర్సన్ is much more attached to his roots. Okay. ఎంతో he still didn't lose his senses, knack of senses. అంటే his taste, smell are much more stronger. Okay. ఎందుకంటే రూట్స్ అటాచ్ అయి ఉన్నాడు. His grown up there and ఆ knack of senses చాలా బెటర్ ఉంటుంది. ఇప్పుడు if we see what we are doing over here at Country Chicken అని చూస్తే, we stand for the quality more. ఓకే. అండ్ క్వాలిటీ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నార్మల్గా ఒక రెగ్యులర్ చికెన్ ఆర్ బ్రాయిలర్ చికెన్ ప్రతి ప్లేస్లో దొరుకుతుంది. మేమేం స్టార్ట్ చేసామంటే, వీ వర్ స్టార్టెడ్ మేకింగ్ షూర్ దట్ వీ ఆర్ ఆఫరింగ్ కస్టమర్స్ న్యాచురలీ రేస్డ్ చికెన్. అది న్యాచురల్గా పెరుగుతుందో, ప్రకృతి అకార్డింగ్ పెరిగిన చికెన్, ఎలాంటి అడల్టరేషన్ లేకుండా. కరెక్ట్. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది వాట్ వీ అండర్స్టూడ్ ఇన్ అవర్ జర్నీస్ ఒక రూరల్ ఆడియన్స్కి ఇంకా చాలా బెటర్గా అర్థమవుతుంది. ఓకే. అర్బన్ ఆడియన్స్కి మెల్లమెల్లగా రియలైజ్ అవుతూ వెళ్తున్నారు. ఓకే. అండ్ అది ఎందుకంటేనంటే, ఇప్పుడు ఒక రూరల్ ఆడియన్స్ చూస్తున్నారు, అరే న్యాచురల్గా ఒక కోడి 4 to 5 months పడుతుంది ఒక ఫుల్ సైజ్ రావడానికి, ఒక 1.8 kg వెయిట్ రావడానికి నియర్లీ 4 months పడుతుంది. ఓకే. ఇప్పుడు మనం తినే రెగ్యులర్ చికెన్ బ్రాయిలర్ చికెన్ మాట్లాడుతున్నామో, అదే వెయిట్ ఒక స్పాన్ ఆఫ్ ఒక 35 daysలో వచ్చేస్తుంది. అదేంటి? దట్స్ ద వే దిస్ ఇండస్ట్రీ ఈస్ మేడ్. అరే ఇప్పుడు అది జరగడం ఏం తప్పు కాదు, అది ఎందుకు జరిగిందని చూస్తే, విత్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ కన్సంప్షన్ పెరిగింది, ఫుడ్ అనేది కన్సంప్షన్ పెరిగింది, మాస్ ప్రొడక్షన్ చేయాల్సి వచ్చింది అన్ని ఫుడ్స్లో. ఆ మాస్ ప్రొడక్షన్ చేసినప్పుడే అడల్టరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. సో అలా అడల్టరేషన్ స్టార్ట్ అయినప్పుడు సేమ్ థింగ్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ విత్ చికెన్ అండ్ ఎగ్స్ ఆల్సో. అండ్ అలాగే
ఇక్కడ ఏదైతే 4 monthsలో పెరిగేదాన్ని నాటుకోడి అంటున్నాం మనం. అవును ఇంతకుముందు ఒక 30 years బ్యాక్ చూస్తే మొత్తం నాటుకోడి, కోడి అంటేనే నాటుకోడి. అవును ఇవాళ అదే దాన్ని ఆ మాస్ ప్రొడక్షన్ని అడ్రస్ చేయడానికి, మాసెస్కి సర్వ్ చేయడానికి, ప్రోటీన్ కంటెంట్ని అడ్రస్ చేయడానికి, ఇండియా ఇస్ అ ప్రోటీన్ డెఫిషియెంట్ కంట్రీ. అవును ఇలా ప్రోటీన్ డెఫిషియెంట్ కంట్రీ ఉన్నప్పుడు దాన్ని అడ్రస్ చేయడానికి బ్రాయిలర్ చికెన్ హాస్ కమ్ టు ది రెస్క్యూ. బట్ ఆ బ్రాయిలర్ చికెన్ if you ask a layman or if you ask any audience, if a broiler chicken is a healthier alternative or a natukodi is a healthier alternative, there is no debate in that. ప్రతి పర్సన్ అదే చెప్తాడు, నాటుకోడి ఒక హెల్దియర్ ఆల్టర్నేటివ్ అనే ఒప్పుకుంటాడు. అవును ఇట్స్ జస్ట్ ఆ అవైలబిలిటీ, ఆ థింగ్స్ని మేము సాల్వ్ చేస్తూ ముందరికి వెళ్ళాము. అండ్ ద రీజన్ వీ చూస్ టు డూ దిస్ ఇస్, స్టార్టింగ్లో అడిగారు కదా మీరు, దట్ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఈ మార్కెట్ ఎలా ఉంది అని. I was seeing, చెప్పినట్టు I was seeing in my own family that a few friends and my sisters and these people PCOD, PCOS ఇలాంటి ఇష్యూస్ అన్ని సఫర్ అవుతుండే. అండ్ their doctors were recommending them not to consume broiler chicken or white eggs and these things. Okay. I have been a fan of chicken throughout my life and I was shocked, అరే ఇదేంది ఇట్లా చికెన్ తినొద్దు అంటున్నారు అని. అండ్ దెన్ కొందరు నాకు తెలిసిన ఫ్రెండ్స్, దే వర్ గోయింగ్ టు ఫర్టిలిటీ క్లినిక్స్, ప్రెగ్నెన్సీ ఇష్యూస్, దే డాక్టర్స్ వర్ కంప్లీట్లీ అగేన్స్ట్ బ్రాయిలర్ చికెన్స్. ఓకే, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తిరిగినది ఏం కావాలేదు, ఇలా ఎందుకు అంటున్నారు, దాంట్లో అంతేముంది. అండ్ ఐ వాస్ టేకెన్ షాక్. అండ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, అప్పుడే అదే టైంలో WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, రిలీజ్ ఇన్ ఆర్టికల్ ఆల్సో దట్ ది పోల్ట్రీ చికెన్స్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఫర్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని. ఓకే. అండ్ సింపుల్గా చెప్పాలంటే, ఒక ఫార్మర్కి బర్డ్స్ చనిపోతే హీ కాంట్ బేర్ దట్ లాస్ కదా. అవును. సో టు మేక్ షూర్ దట్ ద బర్డ్స్ డోంట్ డై, హీ గివ్స్ అ లాట్ ఆఫ్ యాంటీబయోటిక్స్ టు దెమ్ టు మేక్ షూర్ దట్ దే డోంట్ ఫాల్ సిక్ అండ్ చనిపోకుండా ఉంటాయని. అచ్చా. అలా యాంటీబయోటిక్స్ ఇవ్వడం వల్ల ఇట్ కాజెస్ అన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఆల్సో. అండ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి వట్టి చికెనే ప్రైమరీ కాజ్ అని చెప్పను, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఫ్యాక్టర్ నవ్ డేస్. ఎందుకంటే 75% ఆఫ్ పోల్ట్రీ ఫార్మర్స్ టుడే దే యూజ్ యాంటీబయోటిక్స్. ఓ, మరి ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే మనం చికెన్లో వాడతామో, అది ఒకవేళ డిసీజ్ వచ్చిన చికెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కొనుక్కునే టైంకి డిసీజ్ వచ్చిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? అదే చెప్పాను కదా, అక్కడ ఒక కస్టమర్ లాగా ఆ డిఫరెన్స్ అంత అర్థం అవ్వదు. ఫర్ ఎనీవన్, ఎవరికి అర్థం కాదు, టేస్ట్ వైజ్గా అర్థం కాదు. ఓకే, బట్ వెన్ వీ పాస్ ఇట్ త్రూ అన్ యాంటీబయోటిక్ రెసిడ్యూ టెస్ట్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు సర్ప్రైజింగ్గా పోల్ట్రీలో యాంటీబయోటిక్ రెసిడ్యూ లెవెల్స్ ఎంత ఉండాలో డిసైడ్ చేసింది కూడా ఎవరు? పోల్ట్రీ ఇండస్ట్రీ. కరెక్ట్. దట్ అండ్ వాళ్ళు ఉండే యాంటీబయోటిక్ రెసిడ్యూ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒక ఫ్యాక్టర్ లాగా పెరుగుతుంది. మోర్ అండ్ మోర్ కస్టమర్స్ అవేర్ అవుతున్నారు దీని గురించి అని తెలిసి బ్రాండ్స్ హ్యావ్ స్టార్టెడ్ అడ్వర్టైజింగ్ దెమ్సెల్ఫ్ యాజ్ యాంటీబయోటిక్ రెసిడ్యూ ఫ్రీ. దట్స్ అ జార్గన్ ఓవర్ హియర్. Antibiotic residue free, not antibiotic free. Antibiotic residue free. And antibiotic residue levels decide chesindi evaru? The same poultry companies. And when I was going through the antibiotic residue levels ela unnayi ante, ఏ లెవెల్స్ అయితే పెట్టారో ఏదైతే డిటెక్ట్ అవ్వవో అవే లెవెల్స్కి పెట్టి వదిలేశారు. అండ్ ప్రతి పోల్ట్రీ ఫర్మ్ ఇట్ యూజెస్ యాంటీబయోటిక్స్. అది లేకుండా చేయలేము అండ్ బ్రాయిలర్ ఫార్మింగ్. ఇప్పుడు న్యాచురల్గా కోడి పెరిగినప్పుడు వి సీ ఇన్ నాటుకోడి ఫార్మ్స్ దట్ దానికి ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది, డిసీజ్ ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు 4 months, ఇప్పుడు ఎలా అంటే ఒక బేబీ 9 monthsలో పుట్టాలి, ఎన్నో అడల్టరేషన్స్ చేసి 3 monthsలో పుట్టించేస్తున్నాం ఒక బేబీ. అంతే కదా, ఒక హ్యూమన్ బేబీని 9 monthsలో పుట్టే 3 monthsలో పుట్టించేస్తున్నాం. ఓకే, అప్పుడు ఏమైతే ఆ బేబీయే సరిగా ఫామ్ అవ్వదు. అవును, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెన్ ఓవర్ హియర్. ప్రోటీన్ కంటెంట్ ఉంది ఓకే చికెన్లో, బ్రాయిలర్ చికెన్లో ప్రోటీన్ కంటెంట్ ఉంది. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అదర్ న్యూట్రిషనల్ వాల్యూస్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ డి, B12 చాలా ఎక్కువ ల్యాక్ అవుతుంది. కాల్షియం కంటెంటే తీసుకుందాం, ఒక చికెన్ బోన్స్ ఇలా అంటే ఇరిగిపోతాయి. దట్స్ ద వే ద ఇండస్ట్రీ హ్యాస్ బీన్ డూయింగ్. ఓకే, అండ్ నాట్ జస్ట్ దాట్, నాట్ జస్ట్ ది యాంటీబయాటిక్స్ థింగ్. ఇప్పుడు చూస్తే ద రీజన్ డాక్టర్స్ హ్యావ్ బీన్ సజెస్టింగ్ PCODకి దీనికి ఇట్స్ నాట్ సూటబుల్ ఇస్ ది హార్మోనల్ చేంజెస్. ఇప్పుడు ఆ బర్డ్ని 4 months నుంచి 35 daysకి తీసుకురావాలంటే దానికి ఎన్నో హార్మోనల్ లెవెల్లో, జెనెటిక్ లెవెల్లో చేంజెస్ చేయడం జరిగింది. దానికి ఇచ్చే ఫీడే ఇట్స్ మేడ్ షూర్ దాట్ అది తక్కువ టైంలో ఇచ్చేసేయాలి కదా. ఎస్, తక్కువ ఫీడ్లో
తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యేటట్టు చేయాలని చూస్తారు. దిస్ అ జార్గన్ యూజ్డ్ ఇన్ పోల్ట్రీ ఇండస్ట్రీ కాల్డ్ ఫీడ్ కన్సంప్షన్ రేషియో. ఓకే. దట్ మీన్స్ దట్ ఎంత ఫీడ్ తిని 1 kg వెయిట్ వస్తుందని. ఓకే. ఇట్స్ కరెంట్లీ స్టాండ్స్ అట్ 1.4 kg. అంటే 1.4 kg ఫీడ్ తిని 1 kg వెయిట్ వస్తుందని. ఒకటి ఆలోచించు, నువ్వు 1.4 kg ఫుడ్ తిన్నావు ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 month, నువ్వు 1 kg వెయిట్ గెయిన్ అవుతున్నావు. అది మంచిదా చెడ్డదా? మంచిది కాదు. అండ్ పోల్ట్రీ ఇండస్ట్రీ ఈస్ మేకింగ్ షూర్ దట్ అది ఇంకా తగ్గుతూ వెళ్తుందని. అచ్చా. అండ్ ఇప్పుడు ఒక బ్రాయిలర్ బర్డ్ని చూస్తే ఇట్స్ మేడ్ షూర్ దట్ ఆ బర్డ్ లెథార్జిక్గా లేజీగా ఫీల్ అవుతుందని. ఓకే. యా. ఇన్ కంటిన్యూయేషన్ నేను మొన్న ఒక వీడియో చూసాను. సో నార్మల్ చికెన్ పక్కన పెట్టి దానికి ఒక ఇంజెక్షన్ ఇస్తే అది ఇంత ఎక్స్పాండ్ అయ్యి అది ఎగ్జాక్ట్ గా చికెన్ షాప్ కి వచ్చి వాడు పోసినప్పుడు దాని వెయిట్ పెరుగుతుంది. అండ్ ఇస్ దిస్ సంథింగ్ దిస్ హ్యావ్ సంథింగ్ టు డూ విత్ ద యాంటీబయోటిక్స్ దట్ దే యూస్, ఆర్ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంజెక్షన్లు ఇచ్చుకుంటారా? సో ఫస్ట్లీ ఆ వీడియో కంప్లీట్లీ అది కొంచెం మరీ టూ మచ్ వీడియో, మరీ అంత జరగదు. ఇట్స్ జస్ట్ దట్ వాటర్ ఇంజెక్షన్స్ ఇస్తూ దాన్ని కొంచెం ఫ్లఫీగా బల్క్లో చేసి అది సేల్ చేస్తారు మార్కెట్లో. ఇండియాలో మరీ అంత దారుణంగా చేయట్లేదు. ఐమ్ నాట్ షూర్ ఆఫ్ అదర్ కంట్రీస్, బట్ ఇండియాలో అయితే అంత దారుణంగా చేయట్లేదు. అన్ఆర్గనైజ్డ్ ఉన్న మార్కెట్లో ఇది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. అంటే చికెన్ షాప్స్లో మన సంచులు దొరికి ప్రతి షాప్లో. యా. సో అంటే జస్ట్ దాన్ని వెయిట్ పెంచడానికి అలా చూపిస్తున్నారేమో కానీ మళ్ళీ అలా వాటర్ ఇంజెక్ట్ చేసి దాన్ని వెయిట్ పెంచడం అంటే అలా చేయరు. జస్ట్ ద గ్రోయింగ్ ఆస్పెక్ట్ ఇట్స్ సెల్ఫ్. జనరల్గా ఒక చికెన్ పెరగడానికి దే 3 factors. ఓకే. ఆ బ్రీడ్ ఏంది, ఇఫ్ ఇట్స్ అ న్యాచురల్ బ్రీడ్ ఆర్ అడల్టరేటెడ్ బ్రీడ్ ఆర్ హార్మోన్లీ చేంజ్ బ్రీడ్, ఎలాంటి బ్రీడ్ అనేది మ్యాటర్ అవుతుంది చాలా. ఓకే. సెకండ్, అది ఎలాంటి ఫీడ్ తింటుంది ఆర్ ఎలాంటి ఫుడ్ తింటుంది. థర్డ్, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో గ్రో అవుతుంది. ఓకే. దీస్ 3 factors ఆర్ ది ప్రైమరీ థింగ్స్ దట్ ఎఫెక్టెడ్. లేటెస్ట్ స్టేజ్లో ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఇలాంటి అడల్టరేషన్ ప్రాక్టీసెస్, వాటర్ ఇంజెక్ట్ చేయడం అనేటిది అవి జరగచ్చు. బట్ ఐ హ్యావ్ నాట్ పర్టికులర్లీ సీన్ ఇన్ ద పోల్ట్రీ ఇండస్ట్రీ ఆల్సో. మరీ అంత దారుణంగా పోల్ట్రీ ఇండస్ట్రీ అయితే ఏం లేదు. బట్ దీస్ 3 factors అక్కడ చాలా జరుగుతున్నాయి. ఓకే. అయితే బ్రీడ్ ఉంటుందో ఆ బ్రీడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ హార్మోనల్లీ చేంజ్డ్. ఇప్పుడు దేర్ ఇస్ అ సేయింగ్, వీ ఆర్ వాట్ వీ ఈట్ అని. when we are eating a lot of adulterated food, those issues will come to us. ఇప్పుడు ఒక బ్రాయిలర్ చికెన్ 1 kg వెయిట్ క్రాస్ అయినప్పుడు అది ఫ్రీగా మూవ్ అవ్వదు. అక్కడ డ్యూ టు ఒబేస్ నేచర్ అక్కడనే కూర్చుండిపోతుంది. మనం దాని తన్నిన మూవ్ అవ్వదు. నేను ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినప్పుడు చూస్తుండే ఏంటంటే ఒక నాటుకోడి పట్టుకోవడానికి కష్టమవుతుంది. అవునా? ఉరుకుతూనే ఉంటుంది, అటిట్యూడ్ ఇలా ఉరుకుతూనే ఉంటుంది, పట్టుకోవడానికి కష్టమవుతుంది. ఆన్ ది అదర్ సైడ్ ఒక బ్రాయిలర్ చికెన్ ఒక కంప్లీట్గా ఒక కేజ్డ్గా అదే ప్లేస్లో కూర్చొని వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటుంది. I was reading an article, I'm not sure how true this is, but it said that the fastest growing organism to 1 kg weight today is broiler chicken. మీరు ఆ మార్కెట్లోనే ఉన్నారు మళ్ళీ. Yeah. And that's the reason we have choose to offer customers healthy, naturally raised chicken. ఈ డైరెక్షన్లో we started doing that. ఓకే. అండ్ ఇప్పుడు టేస్ట్ గురించి ఒకసారి వస్తే, మీరు ఇందాక చెప్పినట్టు ఏ న్యూ ఏజ్ ఏదైతే మోడర్న్ బ్రాండ్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ సుగ్నా చికెన్, ట్రెడిషనల్ బ్రాండ్స్ ఏవైతే స్నేహ చికెన్ మీద వస్తున్నాయి అనుకున్నాం కదా. దేర్ ఆర్ థీరీస్ అని నేను చెప్పాను కానీ డిస్కషన్స్. సో ఇప్పుడు ఈ న్యూ ఏజ్ బ్రాండ్స్ ఏవైతే వస్తున్నాయో అవి ఎక్కువ టెండర్నెస్ ఉంటాం. అంటే వీళ్ళు ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకా టేస్ట్ఫుల్గా చేయడానికి ఒక న్యూ ఏజ్ బ్రాండ్ ఏమన్నా రెసిపీ మిక్స్ చేస్తుందా, లేకపోతే హౌ డస్ ఇట్ వర్క్? సో ఆనెస్ట్లీ ఇప్పుడు ఫస్ట్ చెప్తే ఏదైతే ట్రెడిషనల్ బ్రాండ్స్ ఉన్నానో వాళ్ళు అడ్రస్ చేసింది ఏదైతే మాస్ నీడ్ ఉందో, చికెన్ మార్కెట్లో డిమాండ్ ఉంది, సప్లై లేదు, అది అడ్రస్ చేయడానికి స్టార్టెడ్ మాస్ ప్రొడ్యూసింగ్ చికెన్. అదే వేలో అడల్టరేటెడ్ వేలో కొంచెం ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దట్స్ వే సుగునా చికెన్ ఆర్ స్నేహ ఆర్ ఎనీ సచ్ బ్రాండ్స్ ఆర్ బిల్డ్. ఇట్స్ టు అడ్రస్ ది మాస్ నీడ్స్. ఓకే. అండ్ న్యూ ఏజ్ బ్రాండ్స్కి రావాలి అంటే దే నీడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. కరెక్ట్. బెటర్ సర్వీస్ ఇవ్వాలి, బెటర్ క్వాలిటీ ఇవ్వాలి. క్వాలిటీ కొనేది వాళ్ళ దగ్గర నుంచే. అవును. సో బెటర్ క్వాలిటీ దాంట్లో ఏమి ఇవ్వగలుగుతారు? ఏమి ఇవ్వలేరు. అవును. దాంట్లో ఇంకేమైనా అడిషనల్గా చేయగలుగుతారని చూస్తున్నప్పుడు దిస్ అ థింగ్ కాల్డ్ చిల్డ్ మీట్. ఓకే. ఇట్స్ సంథింగ్ లైక్ ఒకటేమో ఫ్రెష్గా కట్ చేసిన మీట్ ఉంటుంది, అంటే ఇప్పుడే ద మీట్ ఇస్ ఫ్రెష్లీ స్లాటర్డ్ అండ్ పీస్ కట్ అయి తీసుకొని వెళ్తాం. ఓకే. సెకండ్ ఇస్ దాన్ని చిల్ చేయొచ్చు. చిల్ చేస్తే ఇట్ కెన్ రిమైన్ కన్జ్యూమబుల్ ఫర్ ఆడియన్స్ ఫర్ నియర్లీ 3 days. 3 days వరకు తినొచ్చు ఎవరైనా. ఓకే.
అండ్ దెన్ కమ్స్ ఫ్రోజన్ అంటే బిలో 0 degrees, చిల్డ్ ఇస్ బిట్వీన్ 0 to 4 degrees. సో చిల్ చేయడం వల్ల 3 days షెల్ఫ్లో పెట్టుకొని సేల్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ న్యూ ఏజ్ మీట్ బ్రాండ్స్ అలా సేల్ చేయడానికి చూస్తారు. ట్రెడిషనల్ అయితే బ్రాండ్స్ ఉండేనో ది రెగ్యులర్ చికెన్ మామ్ అండ్ పాప్ చికెన్ షాప్స్ చూస్తాం మన మార్కెట్లో, అవన్నీ అక్కడనే ఫ్రెష్ బర్డ్స్ తెప్పించుకొని అక్కడనే ఫ్రెష్లీ స్లాటర్ చేసి చేయడానికి చూస్తారు. ఇప్పుడు చిల్డ్ ప్రాసెస్ చేయడం వల్ల దిస్ అ థింగ్ కాల్డ్ రిగర్ మార్టిస్. ఓకే, ఒక 4 hours దాన్ని చిల్ చేయడం వల్ల ఆ మీట్ ఇంకా ఎక్కువ సాఫ్ట్ అయిపోతుంది, న్యాచురల్గా సాఫ్ట్ అయిపోతుంది. దానికి ఏం ఎక్కువ యాడ్ చేయడం ఏం చేయట్లేదు, అది న్యాచురల్గానే సాఫ్ట్ అయిపోతుంది. ఓకే, మనకి క్విక్ కామర్స్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానీ, జెప్టో కానీ, బ్లింకిట్లో కానీ ఈ మెటీరియల్ యొక్క సప్లై చైన్ సిస్టమ్ ఉంటుంది కదా. సో ఈ ప్రాసెస్లో మనకి ఇమీడియట్ యాక్సెసిబిలిటీ కోసం ఒక 8 minutes 10 minutesలో మీట్ వచ్చేస్తుంది. కానీ మీరంటున్న ఫ్రోజన్ మీట్ ఏదైతే ఉంటుందో అది ఈ బ్రాండ్స్ వాళ్ళ యొక్క సప్లై చైన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఇమీడియట్ యాక్సెసిబిలిటీ కోసమే వీఆర్ గెటింగ్ మీట్ ఫ్రమ్ దీస్ ప్లాట్ఫామ్స్ కదా. ఈ ప్లాట్ఫామ్స్ కూడా అంతే డ్యూ డిలిజెన్స్ మెయింటైన్ చేస్తాయా, లేకపోతే హౌ డస్ ఇట్ వర్క్? ఇఫ్ యూ టాక్ అబౌట్ డ్యూ డిలిజెన్స్, దే మెయింటైన్ అ రియలీ గుడ్ క్వాలిటీ, దాంట్లో ఇష్యూ లేదు. బట్ ద వే దే హావ్ చూజన్ ఇస్ టు ఆఫర్ కస్టమర్స్ చిల్డ్, ఇట్స్ నాట్ ఫ్రెష్లీ కట్. ఇప్పుడు ఒక జనరల్ కదా ఫ్రెష్లీ కట్ కెనాట్ బి డన్ వాళ్ళకి, ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ దట్ అండ్ డెలివర్. కరెక్ట్. సో వాట్ దే హ్యావ్ డన్ ఇస్, ఒక బర్డ్ని ఇప్పుడు కంట్రీ చికెన్ స్టోర్లో అవ్వచ్చు, లేదా ఇంకా నార్మల్ ట్రెడిషనల్ షాప్స్లో కస్టమర్ వచ్చి హీ హాజ్ అన్ ఆప్షన్ టు ఈ బర్డ్ కావాలి నాకు అని చెప్పి స్లాటర్ చేసుకొని బ్యాక్ ఎండ్ స్లాటర్ చేయించుకొని ఇన్ గెట్ ఇట్ కట్ అండ్ టేక్ ఇట్ హోమ్. ది ఎంటైర్ ప్రాసెస్ ఎంత తక్కువలో చేసినా ఇట్ టేక్స్ అట్లీస్ట్ అ స్పాన్ ఆఫ్ 15 minutes టైం. దాన్ని తక్కువలో చేయడం పాసిబుల్ కాదు. ఓకే, ఇప్పుడు టు అడ్రస్ ద డిమాండ్, న్యూ ఏజ్ మీట్ బ్రాండ్స్ కావచ్చు, క్విక్ కామర్స్ బ్రాండ్స్ కావచ్చు, టు అడ్రస్ ద డిమాండ్ అండ్ డెలివర్ ఇట్ ఫాస్టర్, దే హ్యావ్ టేకెన్ దిస్ అప్రోచ్ ఆఫ్ చిల్డ్. సో స్లాటర్ అయినాక దే కట్ ఇన్ టు స్మాలర్ పీసెస్ అండ్ దాన్ని ప్యాక్ చేసి పెట్టేస్తారు రెడీగా. ఓకే, వాట్ ఎసెన్షియలీ హ్యాపెన్స్ వెన్ యూ ఆర్డర్ ఇస్, ఆ ప్యాక్ చేసిన అయితే 3 days షెల్ఫ్ లైఫ్ ఉందో ప్రోడక్ట్కి, అది పిక్ చేసుకొని డెలివరీ చేయడానికి చూస్తారు మీకు. దట్స్ ద వే క్విక్ కామర్స్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, అండ్ వేస్టేజ్ ఎలా అవుతుంది? సో ఇప్పుడు ఒక బర్డ్ ఉంది, ఆ బర్డ్ ఇఫ్ ఇట్స్ నాట్ స్లాటర్డ్ ఇట్ విల్ రిమైన్ అలైవ్ ఫర్ 3, 4, 5, 6 days. అక్కడ ఇష్యూ ఏం అవ్వదు. సో అక్కడ వేస్టేజ్ అంత ఎక్కువ ఏమి ఉండదు. బట్ ఇక్కడ స్లాటర్ చేసి కట్ చేసి రెడీ పెట్టుకున్నారు, 3 daysలో కస్టమర్ కన్జ్యూమ్ చేయాలి. వాళ్ళు అమ్మకపోతే ఏమవుతుంది, దే హ్యావ్ టు డంప్ ఇట్. సో దే హ్యావ్ బిన్ డంపింగ్ ఇట్. అండ్ అక్కడ మరీ వేరే ఆప్షన్ అంటూ ఏం ఉండదు, ఇంకా ఏం లేదు. మేబీ అప్పుడప్పుడు లాస్ట్ డే ప్రోడక్ట్స్ని హోటల్స్కి సప్లై చేయడానికి చూడడము, ఆర్ ఎక్కడైనా బయో వేస్ట్కి పంపించడానికి చూడడం, అలాంటివి చేయవచ్చు. బట్ దట్స్ వాళ్ళకి అంత ఏం మిగలదు దాంట్లో. సో ఇట్స్ అబౌట్ మేనేజింగ్, ఇవాళ ఎంత సేల్ అవుతుందని ప్రెడిక్ట్ చేసేది అంతే స్టాక్ తెప్పించుకోవడం అంతా చూడొచ్చు. అండ్ చాలా న్యూ ఏజ్ మీట్ బ్రాండ్స్ దీనివల్ల చాలా సఫర్ అవుతున్నాయి. దే హ్యావ్ ఆల్మోస్ట్ చికెన్ అయితే ఇట్స్ థిన్ మార్జిన్ బిజినెస్, 20 to 30% మార్జిన్స్లో డీల్ చేస్తారు. అండ్ న్యూ ఏజ్ మీట్ బ్రాండ్స్ హ్యావ్ బీన్ ఎన్కౌంటరింగ్ నియర్లీ 7% to 8% as a dump or wastage. అంటే వాళ్ళకు ఉన్న మార్జిన్స్లో 7-8% ఇక్కడనే పోయింది. And that's the reason for several new age meat brands to not be in profits. ఓకే, సో ఇప్పుడు సకేష్, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇప్పుడు కంట్రీ చికెన్ కానివ్వండి, ఎనీ న్యూ ఏజ్ మీట్ బ్రాండ్స్ హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఇండస్ట్రీ పరంగా కోవిడ్ టైం కానివ్వండి, ఎనీ కన్స్యూమర్ షిఫ్ట్ మారుతున్నప్పుడు ఈ న్యాచురలీ గ్రోన్ అనేది అందరూ చెప్పుకుంటూ వచ్చారు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అస్యూమ్ ఎవ్రీవన్ సెడ్ అందరూ మేము న్యాచురల్ గా గ్రో చేస్తున్నాము, ఎవరు దే వోంట్ కమ్ అవుట్ అండ్ సే కదా. సో హౌ డు యూ, మనం ఎలా చూడగలం, మనం ఎలా తెలుసుకోగలం వెదర్ ఇట్స్ న్యాచురల్లీ గ్రోన్ ఆర్ యాంటీబయాటిక్స్లీ గ్రోన్ అనేది? లక్కీలీ మనం ఉంటుంది ఇండియాలో, అండ్ ఇండియాలో ఎన్నో ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ వల్ల ఒక కస్టమర్కి ఏది ఎలా న్యాచురల్గా గ్రో అవుతుందో అది తెలుసు, ఆ నాలెడ్జ్ ఉంది. ఓకే, మనం హల్దీ గురించి మాట్లాడితే దాన్ని న్యాచురల్గా ఎలా పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ మ్యాంగోస్ నుంచి మాట్లాడదాం, మ్యాంగోస్ న్యాచురల్ కార్బేట్స్, అలా బేసిక్ నాలెడ్జ్ అందరికీ అక్వైర్ అవుతూ వెళ్తుంది. అండ్ స్పెషల్గా చికెన్లో నాటుకోడి అనేది ఒకటి ఉంది మార్కెట్లో. అవును, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అవును, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చూస్తే వాళ్ళు నాటుకోడి, కంట్రీ చికెన్ ఆ క్రేజ్ లేదు వాళ్ళకి జస్ట్ ఈ మధ్యన అవేర్నెస్ వచ్చి స్లో గ్రోయింగ్ చికెన్ అని, ఫ్రీ రేంజ్ చికెన్ అని, పాస్చరైజ్ చికెన్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇండియాలో నాటుకోడికి ఆ టేస్ట్కి ఒక మార్కెట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అండ్ ఆ మార్కెట్ని అడ్రస్ చేయడం స్టార్ట్ చేస్తూ వీ స్టార్టెడ్ గ్రోయింగ్. ఓకే, ఫస్ట్ కస్టమర్కి అయితే కావాలో నాటుకోడి టేస్ట్, మేము ఏం చేస్తామంటే నాటుకోడి టేస్ట్ అని నమ్ముతున్నారు, నాటుకోడి ఇద్దాము,
నాటుకోడి ఇస్తూ దెన్ వి స్టార్టెడ్ ఎంటరింగ్ ఇన్ టు ద మార్కెట్ ఆఫ్ హెల్దీ చికెన్ ఆర్ న్యాచురల్ రేస్ చికెన్. ఓకే. అండ్ ఆ కస్టమర్కి ఎలా డిఫరెన్షియేట్ చేయడానికి చూస్తున్నామంటే ఫస్ట్ దాని న్యూట్రిషనల్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఓకే. దస్ మేమైతే వీ హ్యావ్ అ ప్రోడక్ట్ కాల్ బెటర్ దాన్ బ్రాయిలర్ చికెన్ అని. ఓకే. ఇన్ షార్ట్ వీ కాల్ ఇట్ అస్ బెటర్ చికెన్. ఓకే. ఈ బెటర్ చికెన్ ప్రోడక్ట్ బటర్ చికెన్ చేస్తారు. యా, ఈ బెటర్ చికెన్ అనే ప్రోడక్ట్ ద రీజన్ వి సే ఇట్ బెటర్ ఇస్ బికాస్ ఇట్స్ ఫస్ట్ న్యాచురలీ రేస్డ్. ఓకే. అన్లైక్ ది ట్రెడిషనల్ బ్రాయిలర్ చికెన్ విచ్ ఇస్ ఫార్మ్ ఇన్ అ పోల్ట్రీ సెటప్ ఆర్ సచ్ థింగ్, అలా కాకుండా కంప్లీట్ ఓపెన్ ల్యాండ్స్లో పెరుగుతూ ఇట్స్ అలౌడ్ టు ఈట్ ఇట్స్ పెక్ అండ్ ఈట్ ఇట్స్ ఓన్ ఫుడ్. దానికి ఏం కావాలో అదే తింటుంది. ఫోర్స్ ఫుడ్ అలాంటిది ఏం చేయము. ఎలాంటి యాంటీబయాటిక్స్ కానీ హార్మోనల్ చేంజెస్ లేని బ్రీడ్ని సెలెక్ట్ చేసుకొని పెంచడం చేస్తున్నాం. ఓకే. అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ది న్యూట్రిషనల్ ప్రొఫైల్ ఆల్సో. ఆ న్యూట్రిషనల్ ప్రొఫైల్ చూస్తే దాని ప్రోటీన్ కంటెంట్ ఇట్స్ 10 to 12% హయ్యర్ దెన్ అ బ్రాయిలర్ చికెన్. కాల్షియం కంటెంట్ చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 10 times హయ్యర్. అండ్ పొటాషియం వాల్యూ, మెగ్నీషియం వాల్యూ ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 8 times హయ్యర్ దెన్ రెగ్యులర్ బ్రాయిలర్ చికెన్. ఓకే. ఇప్పుడు కస్టమర్కి ప్రతిసారి న్యూట్రిషన్ ప్రొఫైల్ చూడలేడు. అవును. బై ది సీయింగ్ ఆఫ్ దిస్ థింగ్ ఫస్ట్ ఇట్స్ చూడంగానే తెలిసిపోతుంది ఆ బర్డ్ యాక్టివ్నెస్. ఓకే. స్టోర్లో వి డిస్ప్లే దోస్ బర్డ్స్, కస్టమర్ వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సో అది చూసినప్పుడు హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది యాక్టివ్నెస్ ఆఫ్ బర్డ్. సెకండ్ ఇట్స్ అ కలర్ బర్డ్ ఇట్ సెల్ఫ్. ఓకే. ఆ టిపికల్ వైట్ బర్డ్స్ మా స్టోర్లో అమ్మం అసలుకి. ఓకే. ఆ కలర్ బర్డ్స్ మాత్రమే సెల్ చేస్తాం. సో ఆ కలర్ బర్డ్స్, ఆ ఫెదర్స్, షైనీనెస్, దానివల్ల దీనిలో డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఉందని అర్థమైపోతుంది. ఓకే. దెన్ వెన్ హీ టేక్స్ ఇట్ హోమ్, ఆ మీట్ తింటున్నప్పుడు వీ సా దాట్ ద ఫ్లేవర్ఫుల్నెస్ ఆఫ్ ద మీట్ ఈస్ మచ్ హయ్యర్ ఇన్ దిస్. ఓకే. ఇట్స్ నాట్ వెరీ టెండర్, యాజ్ టెండర్ యాజ్ అ బ్రాయిలర్, బట్ అది రేంజ్లో ఉంటుంది. కొంచెం ఎక్కువ ఫ్లేవర్ఫుల్ అనిపిస్తుంది బ్రాయిలర్ కంటే. ఓకే. నెక్స్ట్ దాని బోన్ చూస్తే కస్టమర్కి అర్థమైపోతుంది. ఆ బ్రాయిలర్ బోన్స్ ఏదో స్టార్టింగ్ చెప్తున్నాయి ఇలాంటివి విరిగిపోతాయి కొన్ని బోన్స్ అని. అవును. అలాంటి బోన్స్ ఇలా కనిపించాయి. ద బోన్ స్ట్రెంత్, ద బోన్ డెన్సిటీ ఇట్ సెల్ఫ్ చాలా థిక్గా కనిపిస్తుంది. ఓకే. సో అది తింటున్నప్పుడే కస్టమర్స్ తెలిసిపోతుంది దట్ దిస్ ఇస్ నాట్ అ రెగ్యులర్ చికెన్ దట్ ఐమ్ ఈటింగ్, దిస్ ఇస్ నాట్ అ బ్రాయిలర్ చికెన్ దట్ ఐమ్ ఈటింగ్. ఇందులో డిఫరెన్స్ ఉంది. ఆ మీట్ తింటున్నప్పుడు అర్థమైపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ద ఎంటైర్ ఇండియన్ మార్కెట్, పౌల్ట్రీ మార్కెట్ ఏదైతే ఉందో ఇట్స్ వాల్యూడ్ అరౌండ్ 1.7 lakh crores. యా, ఇట్స్ వాల్యూడ్ వెరీ బిగ్ మార్కెట్. ట్రూ. సో ఇందాక మీరు అంటున్నట్టు ఆఫ్టర్ రైస్ చికెన్ హ్యాస్ బికమ్, ద పౌల్ట్రీ హ్యాస్ బికమ్ అ సెకండ్ ఎసెన్షియల్ కమోడిటీ ఫర్ ఇండియన్స్ ఫర్ అక్రాస్ ద గ్లోబ్. ఈ ఫ్యాక్టర్స్లో ఇందాక మీరు ఒక పాయింట్ మెన్షన్ చేశారు. అంటే ఒక పౌల్ట్రీ వాళ్ళే ఒక రెసిడ్యువల్ స్టాండర్డ్ పెడతారో, ఆ రెసిడ్యువల్ స్టాండర్డ్ పెడుతున్నట్టు ఫాలో అవుతున్నట్టు ఈ బ్రాండ్స్ అన్ని అడ్వకేట్ చేసుకుంటూ వస్తాయి. ఇన్ ద సేమ్ వే ప్రతి ఒక్కదానికి ఒక సర్టిఫికేషన్ వచ్చేసింది ఇప్పుడు. ఇండియా ఈజ్ ఎ కంట్రీ వేర్ మనకు ఒక బ్రాండ్ ఒక మార్కెటింగ్ పాయింట్ ఈజ్ నౌ బికమింగ్ అ సర్టిఫికేషన్ అర్బన్ కన్స్యూమర్స్కి. ట్రూ. టెల్ మీ ఫ్రమ్ అ 2 points of view, కంట్రీ చికెన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇండస్ట్రీ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్టిఫికేషన్స్ అసలు ఎంత ఇంపాక్ట్ ఇస్తాయి కన్స్యూమర్కి? అది కంట్రీ చికెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సర్టిఫికేషన్స్ మీరు తీసుకొని ఏ ఇంపాక్ట్ మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు మిగతా వాళ్ళతో డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్స్? సో సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడితే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫస్ట్. ఇప్పుడు రీసెంట్గా ఒక న్యూ ఏజ్ మీట్ బ్రాండ్లో ఒక CXO లెవెల్ పర్సన్తో డిస్కస్ చేస్తుండే. వాళ్ళు యాంటీబయాటిక్ రెసిడ్యూ ఫ్రీ అని క్లెయిమ్ చేస్తున్నారు. అవును. ఎలా క్లెయిమ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అడిగినప్పుడు, ప్రతి బర్డ్కి టెస్ట్ చేస్తున్నారని అడిగినప్పుడు వాట్ ఈ క్లియర్లీ టోల్డ్ వాస్, మేము ఆ సర్టిఫికేషన్ చేయము, ఎవరైతే మాకు సప్లయర్స్ ఉన్నారో దే ప్రొవైడర్స్ దట్ సర్టిఫికేషన్. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ 6 monthsకి కొన్ని బర్డ్స్ శాంపుల్ తీసుకొని దానికి ఆ టెస్ట్ చేస్తారు. అచ్చా, మీన్ టెస్టింగ్ అంతే, ఇంకా అన్ని బర్డ్స్కి ఉండదు, ఇంకా ఉండదు. అన్ని బర్డ్స్ కన్నా ప్రతి ఫ్లాక్ కూడా ఉండదు. ఓకే. 6 monthsలో ఆల్మోస్ట్ lakhs of flocks ఉంటాయి. lakhs of groups of chicken. I'm not saying lakhs of chicken, lakhs of groups of chicken ప్రొడ్యూస్ అవుతాయి. దాంట్లో మొత్తానికి కలిపి ఒక్క గ్రూప్ చికెన్కి సర్టిఫికేషన్ ఉందో అది మొత్తం అన్నిటికీ అప్లై అవుతుందని చేసేస్తారు. సో వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఇస్ ర్యాపిడ్ యాంటీబయాటిక్ టెస్ట్ చేయడం స్టార్ట్ చేసాము. ప్రతి ఫ్లాక్కి ర్యాపిడ్ యాంటీబయాటిక్స్ టెస్ట్ చేయడము, దాని సర్టిఫికేషన్స్ తీసుకొని కస్టమర్స్ పబ్లిసిటీ చేయడానికి చూడడము. ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. సెకండ్, అక్కడ చెప్తున్నట్టు మొదటి సర్టిఫికేషన్ కస్టమర్ కూడా అర్థమవుతుంది. ఈ 3 factorsని మనం చూడాలి. ఈ 3 factors అవి ఆ బ్రీడ్ ఏంది, ఆ బ్రీడ్ తెలిసిపోతుంది. ఫుల్లీ గ్రోన్ బర్డ్ ఉన్నప్పుడు అది తెల్లగా ఉందా, నల్లగా ఉందా, దాని లెగ్స్ ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, అది చూస్తే అర్థమైపోతుంది ఇఫ్ దిస్ ఇస్ ద న్యాచురలీ గ్రోన్ బ్రీడ్ ఆర్ అన్ ఆర్టిఫిషియల్ రేస్ బ్రీడ్. ఇప్పుడు బ్రాయిలర్ చికెన్ చూస్తే
చాలా ఒబేస్గా లావుగా కనిపిస్తుంది బర్డ్. అవును. దాన్ని మూవ్ చేసినా కదలదు. ఓకే. మా స్టోర్ అప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఒక స్టోర్కి జస్ట్ ఒకసారి ఒక షూట్ తీద్దామని ఒక బ్రాయిలర్ చికెన్ని తీసుకొచ్చాము. అదేమో ఇంతే ఉంది, అంటే సైజు మొత్తం ఇలా ఫ్యాట్గా ఇలా కూర్చొని ఉంది. పక్కన నాటుకోడేమో ఇలా నిల్చొని దాన్ని ఎక్కడ చంపేస్తారని భయపడుతుండే. ఆ షూట్ చేయడమే మాకు పాసిబుల్ కాలేదు. అండ్ ఐ థింక్ ద బ్రీడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్షియేటింగ్ థింగ్. ఓకే. సెకండ్, ఫీడ్ ఎలా తింటుంది, న్యాచురలీ గ్రోన్ అయినప్పుడు ఆ బర్డ్కి ఫోర్స్ ఫెడ్ చేయడం పాసిబుల్ కాదు. ఓకే. అది మొత్తం ఓపెన్ ఏరియాలో తిరుగుతూ దానికి ఏదో నచ్చుతుందో అదే పెక్ చేసుకుంటూ తింటూ, దాని ముందు ఏమైనా ఫీడ్ పెట్టినా మేము ఆ ఫీడ్ మొత్తం తినదు. ఆ ఫీడ్లో దానికి నచ్చిన ఎలిమెంట్స్ మాత్రమే తినేసి మీద వదిలేస్తుంది. ఓకే. సో దట్స్ ద వే దీస్ థింగ్స్ ఆర్ గ్రోన్. అండ్ ఆ కస్టమర్కి వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ దెమ్ త్రూ అవర్ వీడియోస్ అండ్ ఫార్మ్ విజిట్కి తీసుకెళ్లడము, ఇవన్నీ చేస్తూ వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ దెమ్. సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ హస్ బిన్ నో స్టాండర్డ్ రెగ్యులేటరీ విచ్ ఇస్ సేయింగ్ దట్ ఇది న్యాచురలీ గ్రోన్ అన్నట్టు ఏం లేదు. ఆర్గానిక్ దెర్ ఇస్ సర్టిఫికేషన్, బట్ ఫర్ ఆర్గానిక్ అగైన్ ద ల్యాండ్ ఇట్ సెల్ఫ్ వే దీస్ బర్డ్స్ నీడ్స్ టు గ్రో, దట్ నీడ్స్ టు బి ఆర్గానిక్. సో వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అ లాట్ ఆఫ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్. ఓకే. బట్ ఇన్ ఫ్యూచర్ వీ ప్లాన్ టు డూ ఇట్ ఇన్ సచ్ ఎ థింగ్. ఓకే. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఆర్ నో సర్టిఫికేషన్స్ అనుకున్నాం, there are certain set of certifications. For example, FSSAI is a standard normal certification. So general poultry industry nowadays, new meats brand special the kind of certification that they have been following is firstly antibiotic residue certifications teskodaniki chustunaru. Next FSSAI certifications avvachu, ఏ వేళతో ప్రాసెస్ అవుతుందో అది ఉంది. కొందరు స్పెసిఫిక్ ఆడియన్స్ కోసం హలాల్ సర్టిఫికేషన్ చేసుకోవడానికి ఇవి ఫాలో అవుతున్నారు. వాళ్ళ స్టాండర్డ్, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ బట్టి ఇంకా చేసుకుంటూ వెళ్తారు. బట్ ఆన్ అ హోల్ ఇది న్యాచురలీ రేజ్డ్ అండ్ సర్టిఫై చేయడానికి ఒక ఏజెన్సీ లేదు. ఆ ఏజెన్సీ వీఆర్ ఆల్సో క్రేవింగ్ దట్ అలాంటి ఏజెన్సీ నుండి చేస్తే బెటర్ ఉంటుందని చూస్తున్నారు. అంటే నాకు ఇప్పటికీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఒక ఎసెన్షియల్ కమోడిటీకి ఒక రెగ్యులేటరీ బాడీ లేకుండా ఇంత పెద్ద మార్కెట్లో there is a huge demand uన్నా కూడా, why do you think there is no regulatory body? It's not just about chicken or something. మొత్తం ఇండియాలో ఫుడ్ స్పేస్ అంతే ఉంది. ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంటుంది, న్యూట్రీ డైజెస్టివ్ మిల్లెట్ బిస్కెట్ అని. ఏంటది? ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో అక్కడ దాని ట్యాగ్లైన్ అదే రాసి ఉంటుంది. దాన్ని ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే దాంట్లో మిల్లెట్ కంటెంట్ ఎంత ఉందని చూస్తే 2% మిల్లెట్ కంటెంట్ ఉంటుంది, 45% మైదా కంటెంట్ ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మీట్ ఆర్ చికెన్, మొత్తం ఫుడ్ ఇండస్ట్రీలానే ఉంది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ న్యూ ఇండియా స్టార్టెడ్ రీడింగ్ లేబుల్స్, స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ది న్యూట్రిషనల్ ప్రొఫైల్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్స్ ది థింగ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. హెల్తీ ఫుడ్స్ మార్కెట్ షిఫ్ట్ అయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఇండియాలో యుఎస్ మార్కెట్ గురించి మాట్లాడుతాం మనము, A+ మార్కెట్ అని మాట్లాడుకోవచ్చు. అంటే ఆ న్యూట్రిషనల్ వాల్యూస్, ఆ రెగ్యులేటరీ అని చాలా గట్టి ఫామ్ అయి ఉన్నాయి. ఇండియాలో ఒక పాస్ట్ 10 years వరకు, 10 years కంటే ముందు వరకు మనము తినడానికి ఫుడ్ ఉంటే చాలరా బాబు అనే లెవెల్లోనే ఉండే. ఈ 10 yearsగా డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగడం వల్ల హెల్తీ ఫుడ్ కావాలని కోరుకుంటున్నాం. అండ్ దట్ ఆ నీడ్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ ఇట్స్ ఓవరాల్. మన తినే బిస్కెట్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఆ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్స్ బిల్డ్ అవుతూ వెళ్తున్నాయి. ఓకే. నాకు ఇంకా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనం అంటే ఎవ్రీ వన్ వాంటెడ్ టు స్టార్ట్ అన్ ఆర్గానిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అంటే ఇప్పుడు పంట పండేటప్పుడు కూడా ఆర్గానిక్ అని స్టార్ట్ చేస్తారు చాలామంది. వెన్ యూ గ్రో అంటే ఒక స్టేజ్ నుంచి వెన్ యూ గ్రో అండ్ ఎక్స్పాండ్ ఇన్ టు డిఫరెంట్ ప్రాసెసెస్, ఆబ్వియస్లీ మనకు తెలియకుండా ఆ బ్రాండ్ మాస్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవాలి. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీరు వెన్ యూ ఎక్స్పాండ్ ఇన్ టు డిఫరెంట్ మార్కెట్స్, ఆ డిమాండ్కి మీరు పెంచాలనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూకి ఎలా క్యాటర్ చేసుకుంటూ వస్తారు? I'll just answer this. I just had one thing to add to the previous question. Oh, sure. I'll answer this. So రీసెంట్గా ఒక ఏమంటారు మిల్క్ పౌడర్ బ్రాండ్ గురించి చాలా ఆర్టికల్స్ వస్తుండే. ఐ వుడెంట్ నేమ్ దాట్, బట్ అక్కడ ఇది గుడ్ ఇన్ విటమిన్ డి, హై ఇన్ విటమిన్ డి, అది ఇది అని చెప్పి అవును. బట్ యాక్చువల్లీ అదంతా మిల్క్ పౌడర్ బ్రాండ్స్ అన్ని దే ఆర్ హై ఇన్ షుగర్స్. కరెక్ట్. మెయిన్ చిన్నప్పుడు రియలైజ్ అవ్వాలి, కానీ మన జనరేషన్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ షుగర్ క్రేవింగ్స్. కరెక్ట్. అది ఉండడానికి రీజన్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఓకే. ఆ మిల్క్ పౌడర్స్ మనం కన్జ్యూమ్ చేయడం అంతా ఇట్ ఇస్
లాట్ హైయర్ షుగర్స్. మీతో అయితే పబ్లిసైజ్ చేస్తుందో గుడ్ ఫర్ హెల్త్ అది అని, ఇట్స్ నాట్ యాక్చువల్లీ ట్రూ. అండ్ దాని గురించి రీసెంట్గా సుప్రీం కోర్ట్ హెస్ డెవలప్డ్ ఫ్రేమ్ వర్క్ అండ్ వాళ్ళకి ఆర్డర్ చేసింది ఇలా పబ్లిసైజ్ చేయొద్దు మీరు అని. ఓకే, దోస్ సచ్ మెజర్స్ ప్రతి సెక్టార్లో ఇన్ ఫుడ్ స్పేస్ ఈజ్ నీడెడ్. కరెక్ట్. అండ్ అది జరుగుతుంది. ఒక ఐస్ క్రీమ్ బ్రాండ్ ఉంది, దే సే దట్ దే స్టాండ్ ఫర్ క్వాలిటీ, బట్ అక్కడ చూస్తే బ్యాక్ సైడ్లో ఇట్స్ రిటర్న్ ఎస్ అ ఫ్రోజన్ డెజర్ట్, నాట్ యాజ్ అన్ ఐస్ క్రీమ్. ఇట్స్ నాట్ అన్ ఐస్ క్రీమ్, ఇట్స్ అ ఫ్రోజన్ డెజర్ట్ అని. సచ్ థింగ్స్ ఆల్ ఓవర్ ది ఫుడ్ ఇండస్ట్రీ, నాట్ ఎసెన్షియలీ ఇన్ చికెన్ ఓన్లీ. అండ్ లైక్ వీ హ్యావ్ సెలెక్టెడ్ చికెన్ యాజ్ అ స్పేస్. ప్రతి స్పేస్లో అలానే ఉంది. అండ్ పోస్ట్ కోవిడ్ తర్వాత అంటే కన్జ్యూమర్ మైండ్లో ఏమి మారినాయో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇస్ ఆబ్వియస్లీ ఏంటి అంటే హెల్త్ కాన్షియస్నెస్. ఎస్. అంటే ప్యాకేజ్డ్ మీట్ తీసుకుంటే అది బేసికల్లీ ఎందుకు ఫ్రెష్ మీట్ తీసుకున్నామా అనే ఒక చిన్న మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆబ్వియస్లీ ఎవరికైనా నడుస్తాయి. అంటే ఇవాళకి మనం ప్యాకేజ్డ్ ఫుడ్ కొనుక్కోవడం కంటే లోకల్ పక్కన ఉన్న షాప్కి వెళ్ళి కొట్టించుకొని తీసుకెళ్ళాలి అన్న మైండ్లో దెర్ ఆర్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ ఉంటారు. ఇన్ దిస్ మార్కెట్ ఒక బ్రాండ్స్గా ఎవాల్వ్ అయినప్పుడు వేర్ డూ యూ సీ ద ప్యాకేజింగ్ మీట్ అండ్ వేర్ డూ యూ సీ ద ట్రెడిషనల్ మీట్? సో ఫస్ట్లీ ఇక్కడ చూస్తే ప్యాకేజ్డ్ మీట్ ఇట్ డస్ కమ్ యాజ్ అ నీడ్. అక్కడ మనకుండే ఫాస్ట్ పేస్ లైఫ్తోని, ర్యాపిడ్ లైఫ్ స్టైల్తోని అక్కడ ఒక చికెన్ షాప్కి వెళ్ళి వెయిట్ చేసి కొట్టించుకొని తీసుకెళ్ళి అంత టైం లేకపోవడం వల్ల వీ నీడెడ్ కన్వీనియన్స్. ఓకే. అండ్ కన్వీనియన్స్ ప్రొవైడ్ చేయడానికి క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, వేరియస్ న్యూ ఏజ్ మీట్ బ్రాండ్స్ అవ్వచ్చు, డెలివరీ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. అండ్ దట్స్ వాజ్ ద నీడ్ టు గెట్ ఇన్ టు ప్యాకేజ్ మీట్స్. ఓకే. బట్ ఒకవేళ ఒక బ్రాడర్ వేలో మాట్లాడితే ఐ సీ ఆడియన్స్ who come to our stores also, country chicken stores కి వస్తారు, వెయిట్ చేసి తీసుకుంటారు. అండ్ దేర్ ఆర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ వెన్ దే స్టార్ట్ ట్రస్టింగ్ us, పిక్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. ప్యాకేజ్డ్ they just order it through they place an order on the app and they get it delivered to their home. Okay. But that happens when they start trusting the brand more and more. Okay. Is what we observed in our journey. And ఇక్కడ ప్యాకేజ్ ఫుడ్ అవ్వచ్చు, మీట్ అవ్వచ్చు, there are, if what is better for a consumer అని అడిగితే there's nothing like that this is better. It's about the quality of the meat and ఆయనకి ఎలాంటి సర్వీస్ కావాలి. ఓకే. సో going over there's a thing called few regulations are present. FSSAI certification అవ్వచ్చు, or basic few regulations. చిల్డ్ మీట్ అని చెప్తుండే కదా, అది 3 days వరకే స్టోర్ చేయాలి, అదాంకంటే ఎక్కువ ఉండొద్దు, అదంతా ఉండే. అండ్ ఆల్మోస్ట్ ప్రతి హోటల్స్లో దే కీప్ ద మీట్ ఇన్ అ ఫ్రోజన్ స్టేట్ ఆర్ అట్లీస్ట్ ఇన్ అ చిల్డ్ స్టేట్, అలా యూస్ చేయడానికి చూస్తారు. రీసెంట్గా మనం చూస్తుండే కదా, మొత్తం అన్ని రెస్టారెంట్స్ మీద రైడ్స్ జరుగుతుండే, ఫుడ్ సేల్ లైసెన్స్ అన్ని రైడ్స్ జరుగుతుండే. ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్ హ్యాపెనింగ్ ఫర్ మీట్ ఓన్లీ. ఓకే. స్టోర్ ఎక్కువ చేసుకోవటం వల్ల వాళ్ళు స్పెషల్లీ రిగార్డింగ్ మటన్ వాళ్ళు కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా అవన్నీ చెక్ చేయడానికి ఇట్ స్టార్టెడ్ ఆన్ దాట్ డైరెక్షన్. మిగతా అన్నిటి కూడా అవడం జరిగింది మార్కెట్లో. ఓకే. అండ్ few meat products have found to be stale or they found to be expired యూజ్ చేయడం అంతా జరుగుతుందని అక్కడ కూడా అబ్జర్వ్ చేశారు. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అన్ ది క్వాలిటీ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇష్యూ ఫర్ ది మీట్ స్పేస్. ప్రతి స్పేస్లో ఆ రైట్ క్వాలిటీ రెగ్యులేషన్స్ అకార్డింగ్ ఫాలో అవ్వకపోవడం అనేది ఇష్యూ లాగా ఐడెంటిఫై చేయడం జరిగింది అది. అండ్ ఇప్పుడు ఎలా ఉందంటే వీఆర్ ఇన్ అ టైమ్ వేర్ కస్టమర్స్ ఆర్ నీడెడ్ టు understand what their brand is doing. Absolutely. Deep dive, spend time on, as in short, conscious గా ఉంటూ కన్జ్యూమ్ చేయాలి. మనం ఏం కొంటున్నాం అనేది మనకి ఫస్ట్, అంటే ఎవ్రీ కస్టమర్ హ్యావ్ బికమ్ లైక్ దట్. మనం ఏం కొంటున్నాము, ఏ బ్రాండ్, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోకుండా ఐ థింక్ ద వరల్డ్ ఈస్ మూవింగ్ ఇన్ ద రైట్ పాత్ ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ యాక్చువల్లీ ఇలా చేస్తున్న వాటి కస్టమర్స్ బ్రాండ్స్ కూడా కాన్షియస్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. నో కస్టమర్ ఇస్ నౌ ఎ స్కేప్ గోట్ వాస్తవంగా. సో ఈ ప్రాసెస్లో ఐ ఫీల్ ఫార్మ్ టు ఫ్రెష్ అనేది ఏదైతే ఉందో స్టోర్ లెవెల్లో, ఐ ఫీల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సప్లై చైన్ ఇష్యూస్ ఎనీ ఇండస్ట్రీ. వాస్తవంగా ఓపెన్గా చెప్తున్నాను. రైట్. సో హౌ యూ యాస్ కంట్రీ చికెన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ ష్యూర్ ఈ సప్లై చైన్ ఇష్యూస్ వల్ల ప్రోడక్ట్ యొక్క లైఫ్ సైకిల్ మారకూడదు, క్వాలిటీ మారకూడదు,
రియల్ టైంలో మన కస్టమర్కి అందజేయాలి. సో హౌ ఆర్ యూ మెయింటైనింగ్ ద ఎంటైర్ సప్లై చైన్? ఐ నో యూ వర్క్డ్ ఆన్ సప్లై చైన్, బట్ Yeah. So firstly, what happened was, నేను ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ ఇన్ ఐఐటి వారణాసి 2018లో కంప్లీట్ అయినాక ఐ జాయిన్డ్ అ పాప్కార్న్ కంపెనీ వేర్ వీ వర్ డూయింగ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ ఇన్ ఇండియా. అక్కడ ఫార్మర్స్ని ఇంటరాక్ట్ అవ్వడం, బేసిక్ సప్లై చైన్ అండర్స్టాండింగ్, దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఆల్ దోస్ థింగ్స్, ఎలా జరుగుతుందని. అండ్ వైల్ ఆఫ్టర్ స్టార్టింగ్ కంట్రీ చికెన్ ఫర్ ది ఫస్ట్ 2 years మేము పనిచేసింది సప్లై చైన్ బిల్డ్ చేయడానికి మాత్రమే. ఓకే. ఇప్పుడు నాటుకోడి అందరికీ కావాలి, చాలా మంది కస్టమర్స్కి నీష్ కస్టమర్స్ బేస్ ఉంది కావాలనుకునే వాళ్ళది, బట్ వాళ్ళకి దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? వాళ్ళకి దానికి సప్లై చైన్ బిల్డ్ అయ్యలేదు. ఓకే. సో వీ రియలైజ్ దాట్ ఫస్ట్ మేము సప్లై చైన్ క్రాక్ చేస్తే ఇండస్ట్రీలో 80% ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వాళ్ళం అవుతామని. ఓకే. సో సప్లై చైన్ క్రాక్ చేయడానికి ఆల్మోస్ట్ 2 years టైం వెళ్ళిపోయింది దానికి. ఓకే. వీ ఇంటరాక్టెడ్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్, ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎక్కడ ఏం బిల్డ్ చేయొచ్చు అని మొత్తం వీ అనలైజ్డ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ వీ హ్యావ్ నెట్వర్క్డ్ విత్ నియర్లీ 15,000 farmers over those 2 years. Okay. When we network with all those farmers, then we gain the confidence that మేము చేసేదానికి సప్లై చైన్ మేము ఇలా బిల్డ్ చేసుకోగలుగుతున్నామని. ఓకే. అండ్ ద వే వీ హ్యావ్ డన్ ఇట్ ఇస్, వీ వాంటెడ్ టు మేక్ షూర్ మేము కస్టమర్కి ఒక న్యాచురలీ రేజ్డ్ అని ప్రామిస్ ఇస్తున్నాము. ఓకే. ఆ ప్రామిస్ ఇస్తున్నప్పుడు వీ షుడ్ బి మేకింగ్ షూర్ దట్ ఆల్దో 95% ఆఫ్ ఫార్మర్స్ డూ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్, 5% డివిషన్ ఉంటుంది. ఆ 5% డివిషన్ కూడా జరగకుండా ఎన్ష్యూర్ చేసుకోవడానికి ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ ది సప్లై చైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దెమ్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆస్పెక్ట్, ఏ బ్రీడ్ చేయాలి? నాటుకోడి ఈ కంట్రీ చికెన్ మార్కెట్లో 300 టైప్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి. బ్రాయిలర్ చికెన్ది 2 breeds ఉన్నాయి, ఒకటి రాస్ అండ్ కార్బన్ అంటారు అంతే. వరల్డ్ వైడ్గా 22 breeds, బట్ నాటుకోడిలో ఇండియాలో 300 breeds ఉన్నాయి. ఈ 300 breedsలో కస్టమర్ ప్రిఫరెన్స్ వైజ్గా, ఫార్మర్కి ప్రిఫరెన్స్గా ఏ బ్రీడ్ సెట్ అవుతాయని ఒక 5 breedsని సెలెక్ట్ చేసాము. ఓకే. ఆ 5 breedsని ఫార్మర్స్తోని ఇంటిగ్రేట్ చేపిస్తూ వాళ్ళని గ్రో చేయమని చెప్పడం స్టార్ట్ చేసాం. ఈ 5 breedsని న్యాచురల్గా హ్యాచ్ చేపించడానికి కొన్ని బ్రీడింగ్ హ్యాచరీస్తోని, ట్రెడిషనల్ బ్రీడింగ్ హ్యాచెస్ అవి, ఆ బ్రీడింగ్ హ్యాచరీస్తోని టైఅప్ అవుతూ వాళ్ళని ఈ పేరెంట్ బర్డ్స్ లా పెట్టుకొని వాళ్ళని చిక్స్ లాగా హ్యాచ్ చేయమని చెప్పి, ఆ హ్యాచ్ చేసిన చిక్స్ని ఫార్మర్ని కొనుక్కోమని చెప్తాము. ఓకే. ఇప్పుడు ఫార్మర్ అనేలాగా మా దగ్గర 2 type ఆఫ్ ఫార్మర్స్ ఉంటారు. ఒకటేమో బ్యాక్యార్డ్ పోల్ట్రీ ఫార్మర్, ఇంకోటేమో ఫ్రీ రేంజ్ ఫార్మర్. ఈ బ్యాక్యార్డ్ పోల్ట్రీ ఫార్మర్ అంటే ఒక జస్ట్ 10-15 birds పెంచుతాడు. ఆయన దగ్గరికి మేము వెళ్ళి ఇంకొక 50 birds పెంచు ఏంటి వాకెట్లో మేము కొంటాము, కొంచెం అష్యూరెన్స్ ఇచ్చి పెంచిపిస్తాము. ఓకే. సెకండ్ టైప్ ఆఫ్ ఫార్మర్ ఇస్ ఆ ఫ్రీ రేంజ్ ఫార్మర్. ఓకే. ఈయన ఏం చేస్తాడు? హీ హాజ్ అ బిగ్ ఓపెన్ ల్యాండ్, ఒక నైట్ షెల్టర్ లాగా, టిపికల్ పోల్ట్రీ షెడ్ లాగా దాన్ని నైట్ షెల్టర్ లాగా వాడడానికి చూస్తాడు. ఓకే. ఈ బిగ్ ఓపెన్ ల్యాండ్లో ఈ బర్డ్స్ని ఓపెన్గా స్కావెంజ్ చేయడానికి, లేకపోతే ఏదైనా ఏం నచ్చుతో తినడానికి వదిలేస్తారు. ఓకే. సో అది నాకు నచ్చింది తింటూ అలా పెరగడానికి ఉంటుంది. సో ఓవర్ హియర్ ఈ 2 type ఆఫ్ ఫార్మర్స్ని వర్క్ చేస్తాం. ఈ ఫ్రీ రేంజ్ ఫార్మర్ హీ డీల్స్ విత్ 1,000+ birds అట్ అ టిపికల్ లెవెల్. సో ఈ 2 type ఆఫ్ ఫార్మర్స్ మా సప్లై చైన్ మెయింటైన్ అవుతుంది. ఈ ఫ్రీ రేంజ్ ఫార్మ్లో ఒక టైప్ ఆఫ్ బ్రీడ్ ఇస్తాము, బ్యాక్యార్డ్ పోల్ట్రీకి సూటెడ్ ఒక వేరే టైప్ ఆఫ్ బ్రీడ్ని రికమెండ్ చేస్తున్నాము. అలా సప్లై చైన్ బిల్డ్ చేస్తాము. అండ్ ఒక ఫార్మర్కి ఇచ్చే మేము బిగ్గెస్ట్ అష్యూరెన్స్ ఏంటంటే ఆయనకి బైబ్యాక్ గ్యారంటీస్ ఇస్తాము. ఓకే. అయిన రైట్ ప్రాక్టీసెస్ ఎథికల్గా పెంచి చేస్తే మేము ఎలాగో ఎవ్రీ వీక్ వి మానిటర్, వి కలెక్ట్ డేటా ఫ్రమ్ దోస్ ఫార్మర్స్. మాకు అర్థమవుతుంటుంది అక్కడ ఏం తప్పు జరుగుతుంది, ఎలా పెంచుతున్నాడు, బై మిస్టేక్ ఏమైనా డీవియేట్ అయిందా, వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే. అండ్ అలా చూస్తూ ఇఫ్ హీ ఫాలోస్ ద రైట్ గైడ్ లైన్స్, we are assuring him a minimum guarantee buyback price, or if in the market if the price is higher, we are ready to pay a higher price and buy it from him. So ఈ వేలో సెట్ చేస్తాము. నా ఒక ఫ్రీ రేంజ్ ఫార్మర్ 1,000+ birds పెంచుతున్నాడు కాబట్టి బల్క్లో కొనేసి వీ కెన్ సెల్ ఇట్. బట్ ఒక బ్యాక్యార్డ్ పోల్ట్రీ ఉన్నారు. ఈ బ్యాక్యార్డ్ పోల్ట్రీ ఫార్మర్స్ని ఎలా అడ్రస్ చేస్తామంటే, వీ హ్యావ్ గాట్ ఏజెంట్స్ ఆర్ ఆంటర్ప్రెనర్స్ ఆన్ ది నేమ్ ఆఫ్ విలేజ్ కలెక్టర్స్. మేము వాళ్ళని విలేజ్ కలెక్టర్స్ అని పిలుస్తాము. ఓకే. వీళ్ళు ప్రతి విలేజ్ ఊరు తిరుగుతూ అక్కడ ఎక్కడైతే పెరట్లో కోళ్ళు పెరుగుతున్నాయో అక్కడ ఐడెంటిఫై చేసి, అక్కడ వెంటనే క్యాష్ వాళ్ళకి పే చేసి ఆ బర్డ్స్ కలెక్ట్ చేసి ద బ్రింగ్ ఇట్ టు అవర్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. అలా తెలంగాణలో వేరియస్ ప్లేసెస్లో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వచ్చినాక వీ డూ అ థరో క్వాలిటీ చెక్. ఓకే. అండ్ దెన్ వీ బ్రింగ్ ఇట్ టు our central unit. From the central unit, again we do a quality segregation and understanding, and then we send it to our stores. Wonderful. On a whole, what we have done is, from start to end,
we have maintained 17 quality checkpoints, and ఈ 17 quality checkpoints తోని మీట్ అవుతే we'll be selling that. If it doesn't meet, we won't be selling it. అండ్ మేము ట్రస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ అది నేను కూడా తినగలిగితే, మేము అందరినీ తినగలిగితే అదే కస్టమర్కి ఇవ్వాలి. అట్లా ఎక్కడ ఏ డివియేషన్ అయినా ఆ కస్టమర్కి వెళ్ళొద్దు. అండ్ ఫర్ దాట్ రీజన్ వీ లిక్విడేట్ సెవరల్ రాంగ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఆల్సో. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, ర్యాపిడ్ యాంటీబయాటిక్ టెస్ట్ అని చేస్తామని చెప్పాను, అలా ఎన్నో థింగ్స్ మీట్ అవ్వవు కొన్నిసార్లు. వీ లిక్విడేటెడ్. అలా లిక్విడేట్ చేయడానికి వీ హ్యావ్ ఆ సప్లై టు ఫ్యూ లోకల్ చికెన్ షాప్స్కి నాటుకోడి సప్లై చేయడం, అక్కడ లిక్విడేట్ చేయడానికి ఛానల్స్ పెట్టేసుకున్నాము. అచ్చా, నైస్. సో అంటే దిస్ కుడ్ బి డైరెక్ట్ క్వశ్చన్. సో మీరు వి హావ్ సీన్ యువర్ యాడ్. ఐ డోంట్ నో, అంటే చాలామంది ఆ యాడ్ చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క మిస్కన్సెప్షన్లో ఉండుండొచ్చు. ఆ కిడ్ బయట నుంచి మీ స్టోర్ లోపలికి చూస్తూ ఉన్నట్టు. ఫ్రమ్ ఆర్ పర్స్పెక్టివ్ మేమేమనుకున్నాం, ఫ్రమ్ ఎ జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సరే లోపల జరుగుతున్న స్టోర్లో కట్ చేస్తున్న ప్రాసెస్ కానీ, ఆబ్వియస్లీ మీట్ స్టోర్స్లో కట్ చేస్తారు కదా, కట్ చేస్తున్న ప్రాసెస్ని కిడ్స్ చూస్తారు కదా అంటారు. బట్ ఆన్ ద డార్క్ సైడ్ ఆఫ్ ఇట్, హౌ మచ్ డూ యూ థింక్ కిడ్స్ షుడ్ కమ్ టు అ మీట్ స్టోర్ అండ్ హౌ ఫ్రెండ్లీ హ్యావ్ టు బి ఎ స్టోర్? అంటే దానికి ఇంకా టైం ఉందా మనకి, లేదా మీరు ఒక యాడ్లో కిడ్ని పెట్టారు అంటే ఆబ్వియస్లీ దట్ ఈస్ అ కాంప్లికేటెడ్ ఇష్యూ, దట్ ఈస్ అ డిబేటబుల్ డిస్కషన్. రైట్. సో ఫస్ట్లీ, ఎప్పుడైనా ఒక బిజినెస్లో మిరాకిల్స్ జరిగాయి. మిరాకిల్స్ ఆర్ ఆల్సో ప్లాన్డ్. ద సేమ్ వే నేను ఒకసారి సమ్ కస్టమర్ సెండ్ మీ ఫొటోస్. ఆ ఫొటోస్లో ఆ కిడ్ స్టోర్కి ఆయన స్కూల్కి వెళ్తుంటే ఆయన ఆపి, హీ వాజ్ జస్ట్ అట్రాక్టెడ్ టు సీ ద బర్డ్స్ అండ్ స్టోర్ లోపలికి తీసుకెళ్ళండి. వాళ్ళ ఫాదర్ మంచిగా మొత్తం రికార్డ్ చేసిండు. ఆయన చూసి ఇట్ వాస్ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఫర్ మీ. ఇట్ వాస్ నాట్ అ సడన్ థింగ్ దట్ హ్యాపెండ్ ఓవర్ దేర్. ఇట్ వాస్ ప్లాన్డ్ బై us. అలా జరగాలి అని అనుకున్నాం మేము. ఎందుకు అలా అనుకున్నామంటే, మీ యాజ్ అ కిడ్ ఐ వాస్ నెవర్ అలౌడ్ టు బి ఒక మీట్ స్టోర్కి మా ఫాదర్ నన్ను ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఎందుకు, ఒకవేళ ఒక మీట్ స్టోర్కి వెళ్తే నేను చికెన్ తినడం మానేస్తా అనే భయం ఉండే. ఆ స్లాటర్, ఆ బ్లడ్, ఆ అన్హైజీనిక్నెస్ అంతా చూసి భయపడిపోతారు ఎవరైనా. అవును. మేము చేసేటప్పుడు వాట్ వీ వాంటెడ్ టు డూ వాజ్, వీ వాంట్ టు క్రియేట్ అన్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఓకే. సో దాట్ ఒక కిడ్ కూడా వచ్చి హీ ఎంజాయ్స్ ఎట్ ద స్టోర్. అది చేద్దామని డిసైడ్ అయ్యే ఇలాంటి స్టోర్ కాన్సెప్ట్ డిజైన్ చేసాము. ఓకే. అండ్ అది చేయడానికి రీజన్ ఏంటంటే, సి ఇఫ్ ఒక హెల్దీ చికెన్ ఆర్ నాటుకోడి గురించి అవేర్నెస్ ఓల్డర్ ఆడియన్స్కి ఎక్కువ ఉంది. అవును. న్యూ ఏజ్ ఆడియన్స్కి తక్కువ ఉంది. అవును. ది నెక్స్ట్ జనరేషన్కి ఇంకా తక్కువ అయిపోతుంది. అవును. అది జరగకుండా ఉండాలంటే వీ షుడ్ బి ఏబుల్ టు ఎడ్యుకేట్ దెమ్. కరెక్ట్. అది ఎప్పుడు ఎడ్యుకేట్ చేయగలుగుతాం? వెన్ దే కమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్, లెర్న్ థింగ్స్. కరెక్ట్. అండ్ దట్స్ అ స్టోర్ దట్ వీ హెవ్ క్రియేటెడ్. ఆ స్టోర్కి వచ్చి ఆయన బర్డ్స్ని చూస్తూ ఆ ఫార్మ్ టు ఫోక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీ ప్లేస్ అవర్ సర్టెన్ వీడియోస్ ఆఫ్ హౌ వీ గ్రో దిస్ చికెన్స్ అండ్ దీస్ థింగ్స్. ఓకే. సో ఇన్ అ వే వీఆర్ ఎడ్యుకేటింగ్ అవర్ నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ జనరేషన్ ఇస్ వాట్ వీ సీ. ఓకే. అండ్ నాట్ జస్ట్ నెక్స్ట్ జనరేషన్, ఆ కిడ్కి అంత అమ్యూజ్మెంట్ లాగా అనిపిస్తున్నప్పుడు ఒక పెద్ద మనిషి చెప్పడేమో కానీ ఆయన కూడా బాగా అనిపిస్తుంది ఆ స్టోర్లో ఉండడానికి, హైజీనిక్గా అలా ఉండడం. అండ్ దానికోసమే వీ ఆల్మోస్ట్ ఒక 8 months రకరకాల కష్టాలు పడ్డాము టు మేక్ షూర్ దట్ వీ క్రియేట్ అన్ ఓడర్లెస్ స్టోర్. ఓకే. ఇప్పటివరకు మొత్తం వరల్డ్లో లైవ్ బర్డ్స్ డిస్ప్లే మీద పెడుతూ ఓడర్లెస్ స్టోర్ అనేది క్రియేట్ చేయడం జరగలేదు. వీఆర్ ది వరల్డ్స్ ఫస్ట్ ఓడర్లెస్ మీట్ స్టోర్. ఓకే. విత్ లైవ్ బర్డ్స్ ఆన్ డిస్ప్లే. ఇది చేయడానికి దానికి చాలా ఐ టుక్ హెల్ప్ ఆఫ్ సెవరల్ ఫ్రెండ్స్ హూ ఆర్ కెమికల్ ఇంజనీర్స్. ఐఐటి బాంబేలో ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాం. ఎన్నెన్నో కథలు పడ్డాము. బట్ ఫైనలీ వీ హీన్ ఏబుల్ టు డివైస్ అ కాన్సెప్ట్ అండ్ వీ హ్యావ్ పేటెంట్ పెండింగ్ ఫర్ దట్. వండర్ఫుల్. బట్ ద కాన్సెప్ట్ వాజ్ దిస్ దట్ వీ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ అన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఫర్ కస్టమర్స్. ఒక సైడ్ ఏమో కబ్బు వాసన వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇట్స్ నాట్ దేర్. డు ఇట్. కరెక్ట్. లోపలికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ హ్యావ్ టు బి డిఫైన్డ్. అండ్ ఫర్ అ కిడ్ హూస్ కమింగ్ టు స్టోర్, ఇఫ్ యూ సీ ఆయనకి ఇది అవసరమా అని చూస్తే, we feel that it's necessary to educate even kids. Correct. To understand what kind of food they need to consume, and that's the way we are proceeding. But kids వస్తున్నాయని విషయం మాకు తెలిసి what we do is we take the live birds, we do slaughtering behind.
అచ్చా. ఆ స్లాటరింగ్ కనిపించదు. సో ఆ బ్లడ్ అంతా కనిపించదు. జస్ట్ మీట్ యాజ్ ఇన్ ద కార్కస్ గెటింగ్ కట్ ఇన్ టు స్మాలర్ పీసెస్, దట్స్ ది థింగ్ దట్ హీ కెన్ సీ. అనేది చూస్తే ఎవరికి ఆ ఇల్ ఫీలింగ్, ఆడ్ ఫీలింగ్ ఏం రాదు. ఓకే, వండర్ఫుల్. సో డిస్పైట్ మనం మీట్ ఇండస్ట్రీ పక్కన పెడితే దెర్ ఇస్ అ గ్లోబల్ చేంజింగ్ ప్యాటర్న్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ టర్మ్ ఇట్ యాజ్ అర్బన్ మిలేనియల్స్. యా. సో ఆల్మోస్ట్ 25%, యూజువలీ దీస్ మిలేనియల్స్, జెన్జీస్ పక్కన పెడితే దీస్ మిలేనియల్స్ మ్యాక్సిమం 35% దే వాంటెడ్ టు మూవ్ టు ప్లాంట్ బేస్డ్ కానివ్వండి, వేగన్ ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో, మీట్ ఆల్టర్నేటివ్ వేగన్స్ ఏవైతే ఉన్నాయో మూవ్ చేసుకుంటూ వచ్చారు. సో ఎప్పుడైతే ఒక మనిషి మీట్ లెవెల్ నుంచి మారుతూ వస్తున్నాడో, దట్ ఈస్ వేర్ అన్ ఇండస్ట్రీ కమ్స్ టు అ సాచురేషన్ పాయింట్. అలా వీ హవ్ సీన్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కమింగ్ ఇన్. ఇటువంటి మార్కెట్లో ప్లాంట్ బేస్డ్ ఆల్టర్నేటివ్స్ వచ్చిన, ప్లాంట్ బేస్డ్ మీట్స్ వచ్చాయి, వేగన్ వచ్చినాయి, మీట్ ఆల్టర్నేటివ్స్ చాలా వచ్చినాయి. వేర్ డూ యూ సీ దిస్ మీట్ ఇండస్ట్రీ గోయింగ్ ఇన్ ద నెక్స్ట్ 10 years? So firstly, I would say that the plant-based meats have more harmful elements than the regular meat itself. And cost-wise, it's costlier. Taste-wise, it is not up to the mark. So I don't see an issue with the plant-based meat affecting the meat industry. Okay. But on a whole, if you see also, before starting Country Chicken, it might sound very strange, but I wanted to become a vegan. I was about to turn into a vegan. It's a complete shift of my journey. And honestly చెప్పాలంటే, ఇన్ పోల్ట్రీ ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు చూస్తున్నప్పుడు ఒక పర్సన్తో మాట్లాడుతుంటే, అరే కోడి ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, అది అని మాట్లాడుతుండే. అరే అప్పుడు నా బ్రెయిన్లో తిరిగేది ఏమంటుండే అంటే, అరే నా కోడి అమ్ముతాడు, అంత అటాచ్మెంట్ ఉంది అనుకుంటుండే. దాని తర్వాత అదే కోడి కోసుకొని తింటారు. That was the thought process that I had when I was starting. I was finding it very strange. But I also realized that what is the alternative? ఇప్పుడు ఒక పర్సన్ తింటున్నాడు, చికెన్ అండ్ ఎగ్స్ కన్సంప్షన్ డే బై డే పెరుగుతూనే వెళ్తుంది. ఓకే, ఇట్స్ నాట్ గ్రోయింగ్ డౌన్, బట్ దే ఆర్ ఈటింగ్ అన్హెల్దీ చికెన్, ఆర్ అన్హెల్దీ ఆర్ adulterated is what I can say. Adulterated chicken is what they are eating. Okay. And if I see plant-based meat or vegan products to be an alternative for them, it's not actually true. Okay. And the reason I say is, to get the essential nutrients or protein content that you get from meat, if you want to get that from vegan products, it's a very intensive, knowledgeable affair and a costly affair. అంటే చాలా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా బుర్ర పెట్టి ప్రతి ఒక్కటి క్యాలిక్యులేటెడ్గా చూస్తుంటేనే you'll be able to understand what your body is taking. నార్మల్గా ఫుడ్ తినేస్తున్నావు, అలానే అలా vegan products తినేస్తే you won't be able to meet several nutrition values. Correct. It needs a lot of conscious analysis, knowledge gain చేయడం ఎంతో జరగాలి. And if my country is ready for that, అంత లెవెల్లో లేదు. Okay. It's a slow shift. But essentially, yeah, that's I'm very grateful for people who follow vegan and these things, and they see that it's also a rich man affair. It's a person who has wealth with him can afford to have such affairs. Middle class person, he still struggles a lot to entertain such things. Correct. If you talk about almond milk or soy milk, can compared to the regular milk, it's too costly. Very costly. And India lo ఎథికల్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వండి, సస్టైనబుల్గా ఉండండి అంటే దానికి డబ్బులు ఇవ్వరు. దిస్ ఇస్ అ హార్డ్ ట్రూత్. బట్ నీ హెల్త్ బాగుంటుంది అంటే దిల్ పే. అండ్ దట్స్ ద రీజన్ ఐ చూస్ ది హెల్తీ చికెన్ రూట్ రాదర్ దెన్ ది వేగన్ రూట్. వండర్ఫుల్. సో అండ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇస్ ఆబ్వియస్లీ ఇంట్లో కుక్ చేసుకున్నప్పుడు కానీ చాలామంది మ్యారినేట్ చేసుకుంటారు. అండ్ యూ సీ లాట్ ఆఫ్ రెస్టారెంట్స్ మ్యారినేట్ చేసుకుంటాయి. రైట్. సో ఈ మ్యారినేషన్ ప్రాసెస్లో ఒక 3 స్టేజెస్లో డివైడ్ చేసినప్పుడు ఫామ్లో ఉన్న ఫ్రెష్నెస్ కానీ హెల్తీనెస్ ఆఫ్ అండ్ కోడిది స్టోర్లోకి వచ్చిన తర్వాత మినిమైజ్ అవుతుందా? ఒకవేళ మినిమైజ్ అవ్వకపోతే స్టోర్లో నుంచి కన్జ్యూమర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆర్ హోటల్కి వెళ్ళినప్పుడు ఈ లైఫ్ స్పాన్ గ్యాప్లో దీని యొక్క ఎసెన్స్ తగ్గుతూ ప్రోటీన్ తగ్గుతూ వస్తుందా? ఈ లైఫ్ సైకిల్ ఏంటి అసలు? అండ్ దెన్ మ్యారినేట్ చేసిన తర్వాత ఓవర్ నైట్ పెడతాం. ఆబ్వియస్లీ ఓవర్ నైట్ పెడతాం, 2 days ఉంచుతారు, చాలామంది 2 days ఉంచుతారు. సో ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్లో మ్యారినేషన్ లెవెల్కి వచ్చేసరికి చికెన్ యొక్క ప్రోటీన్ కానివ్వండి, చికెన్ యొక్క ఎంటైర్ దాని ఎసెన్స్
టేస్ట్ లెవెల్లోకి కన్వర్ట్ అవుతుందా, న్యూట్రిషన్ లెవెల్లోకి అంతే స్టాండర్డ్గా ఉంటుందా? సో సైంటిఫిక్గా ఆన్సర్ చేయాలంటే దీన్ని, ఇప్పుడు నేను ఇందని చెప్తుండే కదా, ఒకటేమో ఫ్రెష్లీ స్లాటెడ్ మీట్, అంటే ఇప్పుడే కట్ అయింది మొత్తం అంతా రెడీ ఉంది. నెక్స్ట్ ఇస్ చిల్డ్ మీట్. చిల్డ్ మీట్ 3 days షెల్ఫ్ లైఫ్ వరకు ఉంటుంది. ఆ చిల్డ్ మీట్కి వెళ్ళే కంటే ముందు వాట్ హ్యాపన్స్ ఇస్ ద ప్రాసెస్ కాల్డ్ రిగర్ మార్టిస్. నేను చెప్తున్నాను. అవును. ఈ రిగర్ మార్టిస్లో ఆ బర్డ్ని 4 hours ఐడియల్గా వదిలేసేయాలి. అంటే ఆఫ్టర్ స్లాటరింగ్ ఆర్ ఆఫ్టర్ కటింగ్ ఇట్ షుడ్ బి లెఫ్ట్ ఐడిల్. ఓకే. అది ఇన్ అ చిల్డ్ కండిషన్. ఓకే. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మీట్ మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి ఇంకెక్కువ. ఓకే. ఇట్ మైట్ సౌండ్ వెరీ డిస్గస్టింగ్ టు హియర్, బట్ స్లాటర్ జరిగినప్పుడు మజిల్స్ అని వీళ్ళు బిగించుకుపోయి ఉంటాయి. When it passes through the rigor mortis process, it relaxes. The body relaxes. Okay. And that's the reason for the meat to be a much more better thing. Okay. And scientifically it's stated that chilled meat tastes better and it's better. Okay. Third, frozen. Frozen కి వెళ్ళినప్పుడు దాంట్లో ఉండే మాయిశ్చర్ కంటెంట్ అదంతా పోతుంది. ఓకే. సో అప్పుడు మీట్ టేస్ట్ చేంజ్ అవ్వచ్చు. చిల్లో అంత ఎక్కువ చేంజ్ అవ్వదు. ఓకే. There's a deviation over there also. 3% reduce అవుతుంది in terms of values. 3% తగ్గుతుంది ది మాయిశ్చర్ కంటెంట్. ఫ్రోజన్లో ఆల్మోస్ట్ 10 to 12% తగ్గిపోతుంది మాయిశ్చర్ కంటెంట్. ఓకే. సో కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఒక మనం తినే చికెన్ దాంట్లో మనం హీట్ చేసి దాన్ని కుక్ చేసి మ్యారినేట్స్ మసాలాస్ అన్ని యాడ్ చేసేటప్పుడు ఆ టేస్ట్ డిఫరెన్స్ ఒక లేమన్ కస్టమర్ లాగా మనకు అంత డిఫరెన్స్ తెలియదు. అండ్ ఇట్స్ ఫైన్ ఇఫ్ యూ కన్జ్యూమ్ చిల్డ్ మీట్ ఆర్ దిస్ థింగ్ ఆర్ ఎనీథింగ్. బట్ ఇండియాలో ట్రెడిషనలీ మనకి ఫ్రెష్లీ స్లాటెడ్ మీట్స్ అనేది ఒకటి అలవాటు అయిపోయింది. ఓకే. అండ్ దానికోసం వి స్టిల్ క్రేవ్ ఫర్ ది ఫ్రెష్లీ స్లాటెడ్ మీట్ ఇట్ సెల్ఫ్. బట్ దెర్స్ నో ప్రోటీన్ వైజ్గా న్యూట్రిషనల్ వైజ్గా దెర్ వుడెంట్ బి ఎనీ డిఫరెన్స్. అదే సేమ్ న్యూట్రియంట్స్ వాల్యూస్ అన్నీ అలానే పాస్ అనే ఉంటాయి. అండ్ ఇండియాలో ఇట్స్ జస్ట్ దట్ వీ హ్యావ్ బిన్ పీపుల్ హూ హ్యావ్ బిన్ బిల్ట్ టు హ్యావ్ ఫ్రెష్ ఫుడ్స్. కరెక్ట్. మనం ఫ్రెష్గా కుక్ చేసుకుని అప్పుడే తినడానికి చూస్తాం. వీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఫ్రోజన్ ప్రోడక్ట్స్. విత్ దాట్ మెంటాలిటీ దేర్ ఆర్ థింగ్స్ ఓవర్ దేర్. అండ్ జనరల్ ఏదో ఫుడ్స్లో ఫ్రెష్ తిన్నప్పుడు ఏదో అడ్వాంటేజ్ ఉంటుందో దట్ సేమ్ అడ్వాంటేజ్ విల్ రిమైన్ ఓవర్ హియర్ ఆల్సో. ఓకే. బట్ ప్రోటీన్ న్యూట్రిషన్ వాల్యూ వైజ్గా అక్కడ ఏం డిఫరెన్స్ ఉండదు. అండ్ మ్యారినేట్స్ గురించి అయితే అడుగుతున్నాను మీరు. మ్యారినేట్స్లో వాట్ ఎంటైర్ ఇండస్ట్రీ హ్యాస్ బిన్ డూయింగ్ ఇస్ దిస్ వన్ కాల్డ్ ప్రోడక్ట్ ఆఫ్ మ్యారినేట్స్, ది అదర్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రోజన్ ప్రోడక్ట్స్. ఓకే. నగ్గెట్స్ ఇవన్నీ ఫ్రోజన్ ప్రోడక్ట్స్. అవును. అది డీప్ ఫ్రై చేసేసి పెట్టేస్తారు. ఇట్స్ ఆల్మోస్ట్ 80% కుక్డ్ అండ్ అది పెట్టేస్తారు, ఫ్రోజ్ చేసి పెట్టేస్తారు. అవును. అండ్ అది తీసుకొని తినడానికి చూస్తారు. ఇట్ హ్యాస్ అ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ 6 months. ఫ్యూ ప్రొడక్ట్స్ హ్యావ్ ఈవెన్ అ షెల్ఫ్ లైఫ్ 1 year ఆల్సో. కరెక్ట్. చిల్డ్లో మ్యారినేట్ చేసి ఇప్పుడు మన ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ మన ఇంటికి చికెన్ తెప్పించుకున్నాము, మ్యారినేట్ చేసినాము, ఫ్రిడ్జ్లో పెట్టేసినాము, నెక్స్ట్ డే దాంట్లో తీసుకొని మళ్ళీ కుక్ చేసుకొని చూస్తారు. అవును. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దిస్ మ్యారినేట్ ప్రొడక్ట్స్. సో ఈవెన్ వీ when we sell marinated products we sell in a chilled manner. But to also we see that customer ki just ఒక భయం ఉంటుంది మాకు ఫ్రెష్గానే కావాలని. సో మేము ఫాలో చేసే ప్రాక్టీస్ ఏముంటుందంటే ఆ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock బ్యాచ్ మ్యారినేట్ అవుతుంది. బై 6:30 or something it reaches the stores. అండ్ ఆ డే ప్రొడక్ట్స్ని ఆ డేనే యూజ్ చేయడానికి చూస్తున్నాము. అండ్ వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఆ ప్రొడక్ట్స్ని మేము 6 o'clock సేల్స్ ఆపేస్తాం. ఈవెన్ దో కస్టమర్ కమ్స్ ఫ్రమ్ 6 to 9 ఆల్సో మ్యారినేటెడ్ ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి చూడట్లేదు. ఓకే. అండ్ దెన్ ఇట్స్ అ వేస్ట్ ఇంకా మళ్ళీ. సో ఆ వేస్ట్ అవ్వద్దనే మాకు 6కి సేల్స్ క్లోజ్ చేసేస్తున్నాము. అచ్చా. ఓకే. సో ఇఫ్ యూ వాంట్స్ అక్కడ మిగిలిపోయిన 6 to 9 స్లాట్లో సేల్ అయిపోతుంది. ఇంకా మిగిలిపోతే ఇట్ విల్ గో ఇంటూ డంప్ ఓన్లీ. నాకు తెలిసి పాడ్కాస్ట్లో ఫస్ట్ టైం నేనే పేపర్ పట్టుకుంటున్నట్టుంది ఒక ఇంటర్వ్యూ ఫార్మాట్ లాగా. ఓకే. బట్ స్టిల్ మనం వీ వాంటెడ్ టు ట్రై అవుట్ అసలు మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఒకసారి ట్రై చేద్దామని. సో ప్రతి ఇండస్ట్రీలో మిత్ ఉంటుంది. ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఆబ్వియస్లీ అది మిత్ రాంగా రైటా అనేది చెప్పే రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్లీ. ఫస్ట్ మిత్ ఇస్ ఆబ్వియస్లీ ఇండియన్ కన్స్యూమర్స్ అంతా ట్రెడిషనల్ ప్రొడక్ట్సే వాడతారు, చీపర్ ఆప్షన్స్ మీట్ ఆప్షన్సే చూసుకుంటారు కానీ దానిలో క్వాలిటీ చూసుకోరు అనేది ఒక మిత్ ఉంది. ఇట్స్ అ ఫ్యాక్ట్ విచ్ ఇస్ ట్రూ. ఇది కరెక్టే, బట్ ఇట్స్ ఎవాల్వింగ్, ఇట్స్ చేంజింగ్. ఓకే. సో ఇంకోటి ఏంటి అంటే ప్రీమియం మీట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ ఫర్ ఎలైట్ పీపుల్ కానీ మిగతా వాళ్ళకి కాదు. సో ఫస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే ప్రీమియం మీట్ అనే ప్రోడక్ట్ లేదు. ఇట్స్ అ హెల్దీ మీట్ ప్రోడక్ట్. హెల్దీ మీట్ ప్రోడక్ట్ అనేది ఎవరికి ఉంటుంది? పీపుల్ హూ ఆర్ కాన్షియస్ అబౌట్ దర్ హెల్త్. ప్రీమియం ఆర్ నాట్, మా స్టోర్స్కి వచ్చే వాళ్ళని చూస్తాం కదా,
many come from a lower middle class also. Okay. It's not about the premium or elite class వాళ్ళ గురించి కాదు. It's about health conscious people is what I would say. So I would say that it's a false thing. It's not true. ఓకే. సో మార్కెట్లో ఆల్మోస్ట్ వచ్చిన పెద్ద బ్రాండ్స్ మాత్రమే మార్కెట్లో ఉన్నాయి, మిగతావి ఏమి మార్కెట్లో లేవు అనేది మిత్. That's actually true. ఫ్యాక్టే అది. సో ఇప్పుడు క్విక్ కామర్స్లో వచ్చేవి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటికి ట్రెడిషనల్గా సోర్స్ చేసుకునే మీట్స్ ఏవైతే మనం షాప్కి వెళ్ళి తీసుకుంటామో ఈ రెండిటికి చాలా తేడా ఉంటుంది. యాక్చువల్గా తేడా లేదు. ఓకే. సో మీట్ మార్కెట్ అంతా సాచురేట్ అయిపోయింది. ఎన్ని బ్రాండ్స్ వచ్చినా ఏమొచ్చినా సరే మనం లోకల్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటాము, దానిలో గ్రోతే లేదు. సాచురేట్ అవ్వలేదు. ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ సాచురేట్ అవ్వలేదు. మార్కెట్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, మీట్ మార్కెట్. ఓకే. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మామూలుగా అందరు కన్జ్యూమర్స్ అనుకునేది ఏంటంటే మా బ్రాండ్ ఎథికల్ అని బ్రాండ్ చెప్తుంది, ఇట్ ఈస్ జస్ట్ అ మార్కెటింగ్ పాయింట్, కానీ బ్రాండ్ డజంట్ ఫాలో ఇట్. దట్స్ యాక్చువల్లీ ట్రూ. వెన్ ఆన్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్ చూస్తే ఇట్స్ యాక్చువల్లీ ట్రూ ఇన్ మెరీ సెన్సెస్. ఎందుకంటే చాలా మంది బ్రాండ్స్ వాళ్ళు ఏదో ప్రామిస్ చేస్తారో ఇట్ డజంట్ ఫాలో దెమ్. సస్టైనబుల్ ప్యాకింగ్ మీట్ ఇండస్ట్రీలో అసలు ఫీజిబుల్ కాదు. ఫీజిబుల్ అవుతుంది. We made it possible. The entire packaging that we do, we don't use plastic at all. ఓకే. వన్ ఫైనల్ థింగ్, ఒక మీట్ని స్మెల్ రాకుండా అమ్మటం చాలా కష్టం. చాలా 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 కష్టం. అందుకే మేము వరల్డ్స్ ఫస్ట్ ఓడర్ స్టోర్ అయ్యాము. ఇన్ని ఇయర్స్గా మీట్ అమ్ముతూ ఉంటే వీ హ్యావ్ బికమ్ ది ఫస్ట్ పీపుల్ టు ఓడర్లెస్ స్టోర్ అని స్టార్ట్ చేయడం, స్మెల్లెస్ స్టోర్ అని స్టార్ట్ చేయడం. సో ఇట్స్ ప్రిటీ టఫ్. జస్ట్ బిఫోర్ వి wrap, Yeah. so we have something called Intalks Promise. So Intalks Promise is nothing but, see, people like you, Saikesh, people like who have a vision, who have a value based vision. Vallu ఇప్పుడు you wanted to give something back to the society through this way is something that you have chosen, a gratitude. And every chairman, every brand chairman, everyone have a purpose of giving something back. So that is what we call Intalks Promise. అంటే మన ఇండస్ట్రీలో, మీ ఇండస్ట్రీలో వాట్ ఈస్ సంథింగ్ దట్ యూ వాంటెడ్ టు గివ్ బ్యాక్, మేబీ డౌన్ ద లైన్ 1 year కావచ్చు, 2 years కావచ్చు, లేదా ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్స్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ, వాట్ కెన్ యూ డూ టు దెమ్? దిస్ ఇస్ వాట్ Saikesh promises చెప్తే. Firstly, it's really nice to hear such a value driven promise from Intalks. It's a really great initiative is what I say. And over here, for the industry I'm in, see, ఒక ప్లేస్ నుంచి మనకి తినడానికి అన్నం వస్తుంది, we are earning something. అవును. We have to deliver some value, and the two values నేను డెలివర్ చేద్దామని చూస్తున్నాను ఇండస్ట్రీకి is firstly on the consumer side, offering him a naturally raised healthy products without any adulteration. Correct. Is the one promise that I want to have with the consumers. Wonderful. So to uplift their health. Wonderful. Second, నేను ఈ బ్యాక్యార్డ్ పోల్ట్రీని ఎలా చూస్తానంటే, పోల్ట్రీ అంటే ఒక వెల్తీ ఇండస్ట్రీ లాగా అనుకుంటాం మనము. బట్ ఇండియాలో నేను చెప్తున్నాను 1.4 crore బ్యాక్యార్డ్ పోల్ట్రీ ఫార్మర్స్ ఉంటారు. 15% ఆఫ్ రూరల్ పాపులేషన్ బ్యాక్యార్డ్ పోల్ట్రీ ఫార్మర్స్ వస్తుంది. నేను ఎలా చూస్తానంటే, రిచ్నెస్ ఆఫ్ పోల్ట్రీని తీసుకొచ్చి ఆ రిచ్నెస్ని ఒక బ్యాక్యార్డ్ పోల్ట్రీ బిలో పావర్టీ లైన్ ఉన్న ఫార్మర్ చేతిలో పెట్టే ఆపర్చునిటీ లాగా చూస్తున్నాను ఈ ప్లాట్ఫామ్ని. ఒక ఫ్యామిలీ మీరు, ఎస్, వాట్ ఎవర్ పీపుల్ దట్ వీ వర్క్ విత్ బ్యాక్యార్డ్ పోల్ట్రీ ఫార్మర్స్లో 1.5 lakh, 1 lakh, 2 lakhs వాళ్ళ ఇయర్లీ ఇన్కమ్ ఉంటుంది. అవును. మేము వాళ్ళతో ఇంటిగ్రేటెడ్ అయ్యి చేస్తున్నప్పుడు జస్ట్ వాళ్ళు దానికి బ్యాక్యార్డ్ పోల్ట్రీ పెద్ద ఎఫర్ట్స్ ఏం పెట్టారు. అవును. అలా చేస్తున్నప్పుడు వీఆర్ సీయింగ్ దాట్ వాళ్ళు ఇయర్లీ ఒక 75,000, 80,000 ఇయర్లీ అడిషనల్ ఇన్కమ్ లాగా ఎర్న్ చేస్తున్నారు. అండ్ దట్స్ అ హ్యూజ్ వాల్యూ యాడ్ టు దెమ్. కరెక్ట్. అండ్ దట్స్ అ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అవర్ సైడ్ టు ది బ్యాక్యార్డ్ పోల్ట్రీ ఫార్మింగ్ సొసైటీ. అండ్ మేము కంట్రీ చికెన్ కొని చూస్తుంది, it's a way that 1.4 crore backyard poultry farmers ni, when we rise up to scale, we will be the people who will be able to empower all those farmers. Wow. And that's the satisfaction we want to get as a brand or as a company. Wonderful. And on a personal note, I'm very passionate about entrepreneurs.
ఒక ఆంటర్ప్రినర్ జర్నీలో ఒక పర్సన్ పాస్ అయినప్పుడే ఇంకొక ఆంటర్ప్రినర్కి ఏం బాధ ఉందో ఆయనకు అర్థమవుతుంది. కరెక్ట్. I won't say that I'm a highly successful entrepreneur, but I have gained a lot of experience. కాలేజ్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి నా ఆంటర్ప్రినర్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. లిటరల్గా దిస్ ఇస్ మై 11th year of my entrepreneurial journey. Wow. In this 11 years, I have gained a lot of insights, lot of learnings. రకరకాలు చూసాను. And anyone who wants to start their entrepreneurial journey, I might not be the right person who wants to scale from 10 to 100, but a person who wants to grow from 1 to 10, I'm always ready to cater in whatever needs that they want regarding advisors or what to handhold them. I'm always ready for such people. And I see a lot of satisfaction that I gain when I help them. Wonderful. So it's not just one promise, it's 3 promises. Yeah. Yes. So thank you so much once again, Saikesh. So obviously ఒక 1 year down the line ఒక ప్రామిస్ ని ఒక ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు as an entrepreneur గా individual గా we get satisfied a lot when we give out. Right. But soon we will see this Intalks Promise is coming out into the market, and let's make sure that we are always happy to be a part of your promise journey. Sure. And let's track my promise journey also. Definitely. And once again, see, oka meat industry lo, which is one of the second essential most market in India. Chala mandiki misconceptions evaithe unnai. I think most of them we have obviously covered. And most of them, if any of them that haven't been covered, I feel there's opportunity for everyone to come into this market. And ఎవరికి వాళ్ళు కాంపీట్ చేసుకోకుండా there's opportunity for all of us together to grow this industry. True. And I feel Country Chicken is on the right way to help people realize the differentiation factors. దాని తర్వాత to make sure that you also inspire more number of people joining this industry. And once again, thank you so much for joining the podcast. Pleasure. It's really my pleasure. Yeah. And the kind of work that you have been doing over here with Intalks, educating the audience, that itself is a huge thing. And see, in Cheyalante, it needs a lot of passion, a lot of drive, a lot of fire from the inside. And I see that you guys have been building on that rapidly. And you know, that's a spirit of entrepreneurship. Yeah. We can really settle. Yeah. Thank you so much once again.